నీ కొడుకు సెక్స్ కి అడిక్ట్ అవడానికి కారణం నువ్వు కాదా? నీ కొడుకు డ్రగ్స్ కి అలవాటు కావడానికి కారణం నువ్వు కాదా? నీ కొడుకు ఒక రేపిస్ట్ అవడానికి కారణం నువ్వు కాదా? నీ కొడుకు ఒక మర్డరిస్ట్ అవడానికి కారణం నువ్వు కాదా? నీ కొడుకు ఒక హంతకుడు కావడానికి కారణం నువ్వు కాదా? ఆఖరికి మిమ్మల్ని కూడా చంపడానికి వెనకాడని మీ పిల్లలు ఇలా తయారవడానికి కారణం మీరు కాదా? మందులు, సిగరెట్లు, డ్రగ్స్, రేపులు, మర్డర్లు, మానభంగాలు వీటన్నిటికీ కారణం మీరు కాదా? పేరెంట్స్ కాదని నేను, అవునని ఆయన, నేను ఆయన, ఇలా మా ఇద్దరి మధ్యలో ఒక వాగ్వాదం జరిగింది. ఆఖరికి ఆ నిజాలేంటో ప్రూవ్ చేసి ఆయన అనుభవాలన్నీ ఇక్కడ చెప్పేసరికి అప్పుడు నా ఒళ్ళు గగ్గుర్లు పుట్టింది. ఎస్, మీరే 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 మీ పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి, ఎలా వాళ్ళని ముందుకు తీసుకోవాలో ది చీఫ్ కాగ్నిటివ్ బిహేవియరల్ ఆర్కిటెక్ట్ మైండ్ డివిజన్ వేణుగోపాల్ గారితో ఈ రోజు మన పోడ్కాస్ట్ లో మీరు మరిన్ని నిజాలు చూడబోతున్నారు. వెయిట్ అండ్ సీ. మనం పీల్చే ఆక్సిజన్ లో వచ్చి 80% బ్రెయిన్ తీసుకుంటాం, 20% మాత్రమే బాడీకి వెళ్తుంది. మనం తీసుకునే ఆక్సిజన్ లోంచి హార్ట్ కి ఆక్సిజన్ అవసరం ఉంటుంది త్రూ లంగ్స్. అట్ ద సేమ్ టైం బ్రెయిన్ కి కూడా ఆక్సిజన్ కావాలి. ఈ బ్రెయిన్ కి వెళ్లాల్సిన ఆక్సిజన్ సఫిషియెంట్ గా వెళ్ళలేని పక్షంలో మాత్రమే మనకి బలవంతంగా నోటి ద్వారా లాక్కుంటది. దాన్ని అరే నువ్వు చదువుకుంటే ముంచుకుంటావు, చదువుకుంటే బాగుపడతావు, చదువుకుంటే జాబ్ వస్తుంది, చదువుకుంటే నీ జీవితం బాగుంటుంది, చదువుకుంటే నువ్వు ముందుకెళ్తావు, చదువుకుంటే నీకు డబ్బు సంపాదిస్తావు, చదువుకుంటే నువ్వు కోటీశ్వరుడు అవుతావు, చదువుకుంటే నీకు మంచి భార్య వస్తుంది, చదువుకుంటే నీకు మంచి ఫ్రెండ్స్ ఉంటారు, చదువుకుంటేనే నిన్ను మెచ్చుకుంటారు అని ప్రతిదీ చదువుతోట లింకప్ చేస్తారు. ఈ రోజు చదువుకోవాలంటే కొన్ని లక్షలు కట్టాలంట. చదువును కొనుక్కుంటున్నాం. ఎస్, చదువుకుంటలే, చదువుకొండమా కొనుక్కో. మన చేతిలోనే మన జీవితం. పెద్దలు చెప్పిన మాట, ఒక పక్కన టెక్నాలజీ పెరుగుతుంది, ఇంకో పక్కన డిస్ట్రాక్షన్ పెరుగుతుంది. చదువు అనేది ఇస్ అ పార్ట్ ఆఫ్ ద లైఫ్. ద రియల్ ఫ్యాక్ట్ ఈస్ దాట్ రైట్ 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 పేషెన్సీ ఉండదు, ఎండ్యూరెన్స్ ఉండదు, కంపారిజన్ ఉంటది, కంపాషనేషన్ ఉండదు. తల్లిదండ్రుల పెంపకం అనేది పిల్లల మానసిక ఒత్తిడి మీద ఎంత వరకు ఉంటుంది? ఒక క్రమశిక్షణ అనే ముసుగులో పేరెంట్ అండ్ ఈగో స్టేట్ ఆఫ్ మైండ్ సెట్ తో ఉన్నారు పేరెంట్స్ అందరూ. అంటే నేను చెప్పింది నువ్వు చేయాల్సింది, డెసిషన్ మేకింగ్ నాదే. నువ్వు ఏ గ్రూప్ తీసుకోవాలో నేనే చెప్తా. నువ్వు MBBS తీసుకో, నువ్వు IIT చేయి. దెర్ వాజ్ నో పర్టికులర్ ఫ్రీడమ్ బిహైండ్ ఎవ్రీ చిల్డ్రన్. నేనేం చెప్పినా వింటారు. ఒక క్రమశిక్షణతో పెంచుతున్నా. బొమ్మరిల్లు సినిమా చూసారు కదా. ఒక తండ్రిగా నా పిల్లలకి గొప్ప లైఫ్ ఇవ్వాలని ప్రతి క్షణం తపన పడుతుంటానే, అది తప్ప? చిన్నప్పటి నుంచి మీరు నాకు చేసింది చాలు, నేను కోల్పోయింది చాలు, ఇంకా వద్దు ప్లీజ్. అలా ఉంటది పరిస్థితి. ఎలా ఉంటది అంటే లోపల ఉంటది కానీ బయటికి రాదు. తల్లిదండ్రుల వల్లనే పిల్లలు రేపిస్ట్, మర్డరిస్ట్, డ్రగ్గిస్ట్, గాంజా కొట్టడం, పోర్న్ చూడడం, సెక్స్ మీద వ్యామోహం ఎక్కువ ఉండడం కేవలం తల్లిదండ్రుల వల్ల అవుతుందా? ఒక ఫారెస్ట్, రంపచోడవరం అనే ఫారెస్ట్ లో ఒక ప్రైవేట్ అప్లై వారు ఏం చేశారంటే ఫోన్ చూడడం హ్యాబిట్. అతను చూసే విధానాన్ని ఒక రోజు వాళ్ళ అబ్బాయి కూడా గమనించి కట్ చేస్తే, ఆ అబ్బాయి తరచుగా వాళ్ళ నాన్న లేనప్పుడు, ఆఫీస్ కి వెళ్ళినప్పుడు, పడుకున్నప్పుడు మిడ్ నైట్స్ తన ప్లే చేస్తాం. ఒక రోజు వాళ్ళ మదర్ పట్టుకున్నారు. రే, నువ్వు చేస్తున్న ఎంత తప్పు తెలుసా అని చెప్పి మందలించారు. మందలిస్తే మీరు నమ్ముతారా, ఆ అబ్బాయి చాలా ఎమోషనల్ అండ్ ఇంట్రోవర్ట్. కట్ చేస్తే కేవలం ఒక్క రీజన్ మన ఎవరు చూడలేదని అనుకుంటారు. చాలా మంది అబ్జర్వ్ చేస్తాం. చిన్న చిన్న తప్పుగాలేనండి, చిన్న చిన్న తప్పులే పెద్ద పెద్ద పనిష్మెంట్స్ అయిపోతాయి. హలో, వెల్కమ్ టు మై పోడ్కాస్ట్ నేచర్ విత్ నరేష్ రాయ్. మన మానసిక ఆరోగ్యం గురించి, మన ప్రవర్తన గురించి, మన రోజువారీ జీవితంలో ఎలాంటి మార్పు చేర్పులు చేసుకోవాలి, అదే మన ప్రవర్తన అవ్వచ్చు. అదేవిధంగా యాంగ్జైటీ, కోపం, భయం, ఇలా రకరకాలుగా ఉంటాయి. దాన్నే సైకాలజీ అంటారు, అంటే మనోవిజ్ఞానం. సో వీటన్నిటి గురించి కూడా ఈరోజు క్షుణ్ణంగా మనకు వివరించబోతున్నారు ఈ వన్ అండ్ ఓన్లీ గెస్ట్. ఈరోజు మన ముందున్నారు. హీ ఈస్ నన్ అదర్ దాన్ ద చీఫ్ కాగ్నిటివ్ బిహేవియరల్ ఆర్కిటెక్ట్ మైండ్ డివిజన్ వేణుగోపాల్ గారు. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? సూపర్ అండి. వెల్కమ్ టు మై పోడ్కాస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మన రోజువారీ జీవితంలో మన మానసిక ఆరోగ్యం అంటే మన ప్రవర్తన నిజంగా ఎలా మెరుగుపరుచుకోవాలి? సో ఎగ్జాంపుల్, భయం అవ్వచ్చు, యాంగ్జైటీ అవ్వచ్చు, ఆనందం అవ్వచ్చు, మన డిఫరెంట్ బిహేవియర్స్ అవ్వచ్చు. ఏదైనా సరే ఒక వ్యక్తిని చూసినప్పుడు ఒక అంచనా ఎప్పుడైనా సరే ఒక రకమైన అంచనా ఉంటుంది. కానీ వారు మాట్లాడటం మొదలుపెట్టాక,
అంటే వారి యొక్క ఆలోచన, అంటే వారి యొక్క ప్రవర్తన, వారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారనే విధానం బట్టే వారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, మంచిగా ప్రవర్తిస్తున్నారా, చెడుగా ప్రవర్తిస్తున్నారా, స్వలాభం గురించి ఆలోచిస్తున్నారా, లేదా 10 మందికి ఉపయోగపడే విధానాన్ని అనుసరిస్తున్నారా, ప్రతిదీ అసెస్ చేసేది కూడా ఎబిలిటీస్ అనండి. కామన్ గా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి కామన్ ఎబిలిటీస్ ఉంటాయి. బట్ మనకి ఎన్ని వెపన్స్ ఉన్నా సరే యుద్ధంలోకి వెళ్ళాక మనం వాటిని ఎలా ఉపయోగించాలో తెలియలేనట్లే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే భగవంతుడు మనకి ఇచ్చిన సంపూర్ణ ఆరోగ్యంతో పాటుగా చాలా రకాల ఎబిలిటీస్ ఇచ్చున్నాడు. అందులోనే మనం తీసుకునే ఆహారాన్ని బట్టి సైతం మన యొక్క ప్రవర్తన కూడా ఆధారపడి ఉంటుందంటే నమ్ముతారా? లేదు. గట్ మీద అంటే ఎస్పెషల్లీ గట్ హెల్త్ మన మైండ్ కి కనెక్షన్ ఉంటుంది. ఎలా? గట్ ఎప్పుడైతే హెల్దీగా ఉంటుందో కాన్స్టిపేషన్ ఇవన్నీ ఏంటంటే మన ఆలోచనలు, అంటే మనం ఆలోచన టెన్షన్ గా ఎక్కువ బాధగా ఉండడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మన ఆలోచన డిస్టర్బ్ చేస్తూ ఉంటది. ఎగ్జాంపుల్, ఒక బాధ జరిగింది, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని మోసం చేశాడు. అది తలుచుకుంటూ పదే పదే దాని మీద జాస్ పెడుతుందో తన ఆలోచన సైతం చూడండి, మనం ఎప్పుడైనా భయానికి లోనైనప్పుడు లేదా టెన్షన్ గా ఉన్నప్పుడు లేదా మంచి ఆనందంగా ఉన్నప్పుడైనా సరే ఆకలి వేయదు, తినాలనిపించదు, ఆనందంతో కడుపు నిండిపోతే కొద్దిగా కొంతసేపు ఇంకొక రంగా చెప్పాలంటే దుఃఖంతో బాగా ఇదవుతూ ఉంటాం. సో దీనికి ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే కాన్స్టిపేషన్ అండి. ఫస్ట్ ఏంటంటే కాన్స్టిపేషన్ ఉంటుందండి. సెకండ్ ఏంటంటే వీళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ది గట్ నుంచి మైండ్ కి చాలా చాలా కనెక్షన్ ఉంటుందన్నమాట అన్ని రకాలుగా. దీనికి కారణం ఏమవుతుందంటే మనం తీసుకునే ఆహారంలో ఎమినో యాసిడ్స్, మన బాడీ సహజంగానే 20 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎమినో యాసిడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అందులో కీలకమైనది ఏంటంటే ఆక్సిటోసిన్. ఆక్సిటోసిన్ కి మెయిన్ గా ఆక్సిటోసిన్ అనేది హార్మోన్. ఈ హార్మోన్ వెనకాల ఈ ఎమినో యాసిడ్స్ నుంచి జనరేట్ అయ్యే టైరోసిన్ అనే హార్మోన్ అండి. ఈ టైరోసిన్ అనే ఒక ఎలిమెంట్ ఏదైతే హార్మోన్ ఉందో ఈ హార్మోన్ ఎమినో యాసిడ్స్ లో చాలా ఇంపార్టెంట్ వైటల్ రోల్ ని ప్రదర్శింపజేస్తుంది. ఆ రోల్ ఎలా ఉంటుందంటే ఆ ఒక్క టైరోసిన్ యొక్క లోపంతో మాత్రమే బీపీ తగ్గుతుంది. టైరోసిన్ యొక్క లోపంతో మాత్రమే మనం మెలటోనిన్, అంటే రకంగా చెప్పాలంటే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనని కూడా బయట ప్రవర్తనే చూస్తాం, కానీ లోపల తన యొక్క హార్మోనల్ అబ్నార్మాలిటీసే మెయిన్ రీజన్ అవుతుందన్నమాట. దీనికి గాను యాక్చువల్గా డీపర్ సైన్స్ లోకి వెళ్తే ఏ వ్యక్తి అయినా కోపం పడుతున్నా, బాధపడుతున్నా, ఆనందపడుతున్నా దీనంతటికీ కారణం ఏంటంటే లోపల ఉన్నటువంటి హార్మోనల్ ఫంక్షన్స్ అండి. మూడ్ స్వింగ్స్ మారుతూ ఉంటాయి. ఆ మూడ్ స్వింగ్స్ కూడా మారడానికి కూడా ఇదే రీజన్ అవుతుంది. సో దీనికి బ్రెయిన్ తో కనెక్టివిటీ ఏమైనా ఉంటుందా? అంటే ఈ బ్రెయిన్ కి ఈ మైండ్ కి ఉన్నటువంటి కనెక్టివిటీ ఏంటి? బ్రెయిన్ అంటే ఏంటి? బ్రెయిన్ ఈజ్ లైక్ ఎ డివైస్. ఎగ్జాంపుల్, ఇఫ్ యు సీ ల్యాప్టాప్ అనేది ఒక డివైస్, బట్ అందులో సాఫ్ట్వేర్ అనేది లేనట్లయితే డివైస్ పనిచేస్తుందా? సిమిలర్లీ బ్రెయిన్ కూడా అంతేనండి. బ్రెయిన్ అనేది వన్ ఆఫ్ ద ఆర్గాన్ లైక్ హార్ట్, కిడ్నీ, లివర్. ఇలాగే బ్రెయిన్ అనేది ఒక ఆర్గాన్ అయితే అందులో ఉండేటువంటి థాట్ ప్రాసెస్ అంతా మైండ్ అని చెప్పొచ్చు. ఈ రెండు చాలా కీలకమైనవి. ఎందుకంటే యద్భావం తద్భవతి. మనం ఏదైతే ప్రోగ్రామ్ చేస్తున్నామో అది యాక్షన్స్ లోకి తీసుకొచ్చేది విత్ ద హెల్ప్ ఆఫ్ బ్రెయిన్. మనుషులు ఫుడ్ తింటున్నాం, కానీ బ్రెయిన్ కి దానికి కూడా ఫుడ్ ఉంటే బాగుంటుంది కదా. అంటే బ్రెయిన్ కి కూడా ఆకలిస్తుందా? ఎస్, బ్రెయిన్ కి ఆకలిస్తుంది. ఎప్పుడు వేస్తుంది అంటే బ్రెయిన్ ఎప్పుడు 24 hours ఆన్లోనే ఉంటుంది. నిరంతరం ఆన్లోనే ఉంటుంది, రన్ అవుతానే ఉంటుంది. హార్ట్ లాగే మనం హార్ట్ని రికగ్నైజ్ చేస్తాం. ఒక్కసారి హార్ట్ బీట్ ఆగితే మనిషి లేనట్లు. ఎట్ ద సేమ్ టైం బ్రెయిన్ డెడ్ అయినా సరే దాన్ని కడావర్ అని అంటారండి. ఎప్పుడైనా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఆన్ ది స్పాట్ రోడ్డు మీద ఏదైనా పర్సన్ అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతారు. ఆన్ ది స్పాట్ వాళ్ళకి హార్ట్ ఇదంతా ఫంక్షన్స్ ఉంటాయి, కానీ బ్రెయిన్ డెడ్.
బ్రెయిన్ డెడ్ అయినప్పుడు ఇమీడియట్గా వాళ్ళ యొక్క ఆర్గాన్స్ని ఒకవేళ వాళ్ళు డొనేషన్ చేయడానికి ఆల్రెడీ యాక్సెప్ట్ చేసినట్లయితే ఆర్గాన్స్ కూడా తీసుకుంటారు. అంటే బ్రెయిన్కి ఆకలిస్తుంది. ఎందుకంటే నిరంతరం పనిచేసే బ్రెయిన్కి ఏం కావాలి అని అంటే ఆక్సిజన్. మనం పీల్చే ఆక్సిజన్లో వచ్చి 80% బ్రెయినే తీసుకుంటుంది. 20% మాత్రమే బాడీకి వెళ్తుంది. అంటే ఇక్కడ మనం తీసుకునే ఆక్సిజన్లో వచ్చి హార్ట్కి ఆక్సిజన్ అవసరం ఉంటుంది త్రూ లంగ్స్. అట్ ద సేమ్ టైం బ్రెయిన్కి కూడా ఆక్సిజన్ కావాల్సి ఉంటుంది. ఈ బ్రెయిన్కి వెళ్ళాల్సిన ఆక్సిజన్ సఫిషియెంట్గా వెళ్ళలేని పక్షంలో మాత్రమే మనకి బలవంతంగా నోటి ద్వారా లాక్కుంటుంది. దాన్నే ఆవలింత అని చెప్పేసి మనం ఆవలిస్తాం, గట్టిగా తీసుకుంటాం గాలి. వై? దీని అంతటికీ కారణం ఒకటే, మన బాడీలో ఏదైనా ఒక యాక్షన్ జరుగుతుందంటే ఎస్పెషల్లీ డైజెస్టివ్ ప్రాసెస్ అనేది బిగ్ ప్రాసెస్. మన బాడీలో జరిగే అన్నిటికన్నా పెద్ద యాక్టివిటీ ఏంటంటే నిరంతరం, ఎందుకంటే మనిషి 3 పూట్ల తింటానే ఉంటాం, ఏదో ఒక ఆహారాన్ని తింటా ఉంటాం. ఎప్పుడైనా సరే గ్లూకోజ్ అంటే ఇది గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అని అంటాం. ఎక్కువ క్యాలరిక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఎస్పెషల్లీ చాక్లెట్, స్వీట్స్ లేదా మధ్యాహ్నం మీల్ అన్నిటికన్నా ఎక్కువ తీసుకునేది ఏంటండి? మధ్యాహ్నం భోజనం బాగా ఎక్కువ తీసుకుంటాం. అవును. సో తద్వారా చూడండి, మీరు మధ్యాహ్నం భోజనం చేసాక కొంతసేపటికి ఆవలింతలు వస్తాయి. దీనికి కారణం ఏంటంటే మనం భోజనం తీసుకున్నాక ఆహార పదార్థాన్ని డైజెషన్ చేసే ప్రాసెస్లో భాగంగా ఇక గ్లైకోగాన్ అని చెప్పేసి గ్లూకోజ్ అంటే ఇక్కడ మనకి ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటుంది ఎక్కడ బీటా సెల్స్. అది ఏం చేస్తుంది అంటే అబ్జర్వ్ చేసుకుంటుంది. ఏ విధంగా? గ్లూకోజ్ని ఏదైతే క్యాలరీస్ మనం పంపిస్తున్నామో వాటిని ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఈ ఎనర్జీ ప్రాసెస్ చేసే భాగంలో ఏమవుతుందంటే కంప్లీట్గా ఈ గ్లైకోజన్ ప్రాసెస్, గ్లూకోజ్ ప్రాసెస్ జరుగుతుంది. అంటే ఇక్కడ ఒక యాక్షన్ జరుగుతుంది కదా, దీనికి ఏం కావాలి? ఏదైనా ఒక యాక్షన్ జరుగుతున్నప్పుడు ఆక్సిజన్ కావాలి. ఈ ఆక్సిజన్ని బ్రెయిన్కి వెళ్ళాల్సిన ఆక్సిజన్ని సైతం బాడీ ఫోర్స్ఫుల్గా లాక్కుంటుంది. అందువల్ల ఏమవుతుందంటే బ్రెయిన్కి వెళ్ళాల్సింది కాస్త ఇక్కడ బాడీకి వెళ్తుంది. అప్పుడు బ్రెయిన్ ఊరుకుంటుందా? వెరీ సిన్సియర్, వెరీ హానెస్ట్. బలవంతంగా బ్రెయిన్ ఆవలింతల రూపంలో ఆక్సిజన్ తీసుకుంటుంది. దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ అండి. మన బాడీలో ఏదైతే ఇప్పుడు మన బిహేవియర్స్ అంటే ప్రవర్తనలు చాలా రకాలు ఉంటాయి. ఎస్, ఇదంతా బ్రెయిన్కి కనెక్షన్ అయి ఉంటుందా? అసలు ఏంటది? ఎస్, మనం చూసే ప్రతి ఒక్క దృశ్యం కూడా మన బ్రెయిన్కి, ఇక్కడ మనకి ప్రీపాంటల్ కార్టెక్స్ అని అంటాం. ఇక్కడ ప్రీపాంటల్ కార్టెక్స్, ఇక్కడ పీనియల్ గ్లాండ్ ఉంటుంది, ఇక్కడ హైపోథాలమస్. ఈ హైపోథాలమస్ ఇక్కడ ఏంటంటే కంటిలోంచి, శబ్దంలోంచి, వినికిడి ద్వారా, చూసే దృశ్యం ద్వారా, వినే శబ్దం ద్వారా, పీల్చే గాలి ద్వారా, చూసే రుచి ద్వారా, ఫీల్ అయ్యే స్పర్శ ద్వారా, అంటే పంచేంద్రియాల ద్వారా కూడా ఖచ్చితంగా దీనికి కనెక్షన్ ఉందండి. ఎందుకంటే మనం ఏదైనా చెయ్యాలంటే పని కళ్ళతో చూడాలి, చెవులతో వినాలి, ఇన్స్ట్రక్షన్ ఏంటనేది. అదే ఎగ్జాంపుల్ తినే ఒక విధానాన్ని చూద్దాం. ఒక వ్యక్తి తినాలంటే ఫస్ట్ మంచి సువాసన, అంటే మంచి డెలిషియస్ బిర్యానీ అనుకుందాం, మంచి స్మెల్ రావాలా? స్మెల్ రాలేదనుకోండి, ఫీలింగ్ ఉంటుందా? ఇంట్రెస్ట్ పోతుంది. అవును. అంటే అక్కడ ఏం చేస్తుంది బ్రెయిన్? ఏం చేస్తుంది? అక్కడ హార్మోన్ డోపామిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఈ ఫీల్ అయ్యే హార్మోన్స్ అన్నీ ఉంటాయి. ఇందాక నేను టైరోసిన్ గురించి చెప్పాను. ఈ టైరోసిన్ అనేది ఏం చేస్తుంది అంటే ఇంట్రెస్ట్ని సైతం వ్యాపింపజేస్తుంది. అంటే ఒక ఫీలింగ్, మూడ్ స్వింగ్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ హార్మోన్ లోపించినప్పుడు కొన్ని సిమ్టమ్స్ చెప్తాను ఈరోజు. చాలా కామన్గా ప్రతి ఒక్కరు చాలామంది ఇగ్నోర్ చేస్తున్నారు. మొబైల్ యూసేజ్ పెరిగాక ఈ టైరోసిన్ లెవెల్స్ తగ్గింది. ఎందుకంటే అయిపోయిన యాసిడ్స్ తగ్గిపోతేనే మనం తీసుకున్న ఆహారం టైంకి తీసుకోవట్లేదు, అట్ ద సేమ్ టైం పోషకాహారం తీసుకోవట్లేదు. ఈ టైరోసిన్ లోపం వల్ల ఏంటంటే మనం కీస్ మర్చిపోతాం. సెకండ్ సిమ్టమ్ ఏంటంటే ఇంట్లో పడుకునేటప్పుడు సడన్ గా గుర్తొస్తుంది, నేను మెయిన్ డోర్ లాక్ చేశానా లేదా అని చెప్పేసి చూసుకుంటే లాక్ చేసి ఉండదు. అంటే నిత్యం చేసే విధానాలు సైతం డిస్ట్రాక్ట్ అయిపోతున్నాయండి. దీని అందరికీ కారణం ఏంటంటే మనకి సుప్రాచిస్మాటిక్ న్యూక్లియస్ అని మన బ్రెయిన్లో హైపోథాలమస్లో ఉంటుంది.
అది ఏం చేస్తుంది అంటే మన రొటీన్ చిన్నప్పటి నుంచి, అంటే మనిషి ప్రాకే దగ్గర నుంచి అమ్మ కడుపులో 4వ నెల నుంచి పెద్ద అయ్యే వరకు కూడా తన తత్వాన్ని, తన అలవాట్లని, తన అభిరుచుల్ని అన్నిటినీ ఒక పర్టికులర్ డిసిప్లైన్లో షెడ్యూలైజ్ చేస్తుంది ఒక బ్యూటిఫుల్ ఐటనరీ కింద. అప్పుడు ఏమవుతుందంటే 1 గంటకి ఒక డిసిప్లైన్ అలవడుతుంది. ఎగ్జాంపుల్, చిన్నప్పటి నుంచి పిల్లవాడికి 7:30కి పడుకునే అలవాటు చేసామనుకుందాం, వాడు 7:30కి పడుకుంటాడు. 10ంటికి పడుకునే అలవాటు చేసామనుకుందాం, వాడికి 10 అయితేనే కానీ నిద్ర రాదు. అంటే దీని అంతటికి కారణం ఏంటంటే బిహేవియర్ కాదండి, బయో క్లాక్. మనలో ఫిక్స్ అయిన ఒక బిలీవ్ సిస్టమ్, అది హైపోథాలమస్ లోపల ఉండేటువంటి ఇది సర్కేడియం రిథమ్కి కనెక్ట్ అయి ఉంటుంది. అంటే మనం చూసే రెటీనాలోంచి దృశ్యం అన్నాను కదా ఇందాక, అదే ఇది. మనం చూసే చూపులోంచే ఇది నాకు ఎందుకు అర్థమవుతుంది? నా ఆపోజిట్ నరేష్ గారే కూర్చున్నారని నాకు ఎలా తెలుస్తుంది? నా కళ్ళు చూస్తున్నాయి నరేష్ గారిని, నా చెవులు వింటున్నాయి నరేష్ గారిని, అవునా? నా నాలుక మాట్లాడుతుంది నరేష్ గారు. పంచేంద్రియాలు చాలా ప్రాముఖ్యమైనవి. సో ఈ విధంగా చూసుకుంటూ పోతే ప్రతి ఒక్కటి చాలా కీలకమైందంటే ఈ ప్రవర్తన ఇదంతా రావడానికి రీజన్ ఏంటంటే మన రొటీన్గా ఉన్న క్లాక్ని మాడిఫై చేస్తున్నాం. కొన్ని సాంప్రదాయాల పేరు చెప్పి, అంటే పాశ్చాత్య సాంప్రదాయాలు అని చెప్పొచ్చు. అంటే మోడర్నైజేషన్, టెక్నాలజీ పెరుగుతుంది, వెరీ గుడ్. అట్ ద సేమ్ టైం డిస్ట్రాక్షన్ కూడా పెరుగుతుంది. ఒక పక్కన టెక్నాలజీ పెరుగుతుంది, ఇంకో పక్కన డిస్ట్రాక్షన్ పెరుగుతుంది. అందువల్ల సగటు స్టూడెంట్ కూడా ఎబిలిటీస్, ఈ 5 సెన్స్ ఆర్గాన్సే స్టూడెంట్ బుక్ మీద కూడా పెట్టాల్సింది ఇదే. అయితే తల్లిదండ్రుల పెంపకం అనేది పిల్లల మానసిక ఒత్తిడి మీద ఎంతవరకు ఉంటుంది? ఎస్, పెంపకానికి సంబంధించి ఇప్పుడు జస్ట్ నేను ఇందాక వరకు ప్రస్తావించిన విషయమేనండి, బయో క్లాక్. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫాదర్ ఉన్నారు, తన ఎప్పుడు తన కుటుంబంతో మంచి టైం స్పెండ్ చేయగలిగి, పిల్లలతో ఒక సమయాన్ని వెచ్చించగలిగి, భార్యతో ప్రేమగా ఉండగలిగి, అంటే హోలిస్టిక్ డెవలప్మెంట్ అని అంటాం. అంటే వైఫ్తో ఏ విధంగా ఉండాలో ఉండడం, పిల్లలతో ఏ విధంగా ఉండడం, అలాగే ఎవరిని ఏ విధంగా షెడ్యూలైజ్ చేయగలిగితే ఆర్గనైజ్ చేసుకోగలరు. దీన్ని ఆర్గనైజింగ్ అండ్ మేనేజ్మెంట్ ఎబిలిటీస్ అని అంటాం. మనిషికి భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యంతో పాటు 10 అడిషనల్ ప్రోగ్రామ్స్ ఇచ్చారు. ఆ 10 అడిషనల్ ప్రోగ్రామ్స్ కి శక్తి కేంద్రాలు అని అంటాం. ఇవి 10 ఫింగర్సే. మన చేతిలోనే మన జీవితం. పెద్దలు చెప్పిన మాట, నీ జీవితం నీ చేతిలోనే అని అన్నారు. ఎందుకన్నారు? ఎందుకంటే ఈ 10 ఎబిలిటీస్ ఉన్నాయి కాబట్టి. ఈ 10 ఎబిలిటీస్ లో ఫస్ట్ది ఆర్గనైజింగ్ అండ్ మేనేజ్మెంట్ ఎబిలిటీస్. అదే క్రమశిక్షణ. తెలుగులో చెప్పేదే క్రమశిక్షణ. క్రమశిక్షణ అంటే స్కూల్కి వెళ్తే వస్తుంది, లేకపోతే ట్యూషన్ పెడితే వస్తుంది, లేదా శుభ్రంగా చదువుకుంటే క్రమశిక్షణ. అది కాదు. చదువు అనేది ద పార్ట్ ఆఫ్ ద లైఫ్. ద రియల్ ఫ్యాక్ట్ ఈస్ దాట్ రైట్ బిహేవియర్స్, రైట్ ఎమోషన్స్, రైట్ డిసిప్లైన్, రైట్ టైం సెన్స్ అన్నీ కూడా సక్రమంగా ఉండాలి. మాట్లాడే భాష సక్రమంగా ఉండాలి. వినే వినికిడి పేషెంట్ఫుల్గా వినాలి. అవతల వ్యక్తి ఏం చెప్తున్నారో కంప్లీట్గా పూర్తయ్యే వరకు ఆ ఓర్పు సహనం ఉండాలి. ఇది కదా జీవితం అంటే. మరి ఏమి నేర్పుతున్నాం? సో అందువల్ల ఏంటంటే ఇది బిహేవియర్లో పేరెంట్స్ చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ అవుతుందండి. ఇద్దరి యొక్క ఎస్పెషల్లీ మదర్ది ఫస్ట్ ఉంటుంది, సెకండ్ ఫాదర్ది ఉంటుంది. ఇద్దరి యొక్క ప్రవర్తన ఇది ఈ మధ్య మాకు తరచూ వచ్చి కేసులు చెప్తున్నా నేను. సింగిల్ పేరెంట్ ఇష్యూస్ చాలా ఎక్కువ వస్తాయి. ఎందుకంటే సపరేటెడ్ పేరెంట్ మదర్ దగ్గర ఉంటున్నారు మోస్ట్ ఆఫ్ ద టైమ్. ద మదర్స్ herself is not be able to spare the time with us. మేము ఇచ్చిన టాస్క్ నే ఇంప్లిమెంట్ చేసే పేషెన్స్ వాళ్ళకి లేదు. ఇట్స్ క్లియర్లీ షోన్ దాట్ దే వోంట్ హ్యావ్ ఎన్ ఎండ్యూరెన్స్. ఎండ్యూరెన్స్ లేదనంటే there is no solutions. తనము సెగటు ఇప్పుడున్న చాలా సిల్లీ రీజన్ కి డివోర్స్ తీసుకుంటున్నారండి. ఇవన్నీ అవుతూ ఉంటే నెక్స్ట్ పిల్లల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది? అయితే కేవలం తల్లిదండ్రుల వల్లనే పిల్లలు ఒక రేపిస్ట్, ఒక మర్డరిస్ట్, ఒక డ్రగ్గిస్ట్, ఒక గాంజా కొట్టడం, ఒక అంటే పోర్న్ చూడడం, లేకుంటే సెక్స్ మీద వ్యామోహం ఎక్కువ ఉండడం, ఇదంతా కేవలం తల్లిదండ్రుల వల్ల అవుతుందా? అబ్సల్యూట్లీ. దీనికి రియల్ ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. ఇది క్రైమ్ డిపార్ట్మెంట్ లో రికార్డ్ అయిన కేసెస్ ఇవి.
ఎందుకంటే మేము తరచుగా ఇంట్రాగేషన్ సెల్తో కూడా ఒక్కొక్కసారి కొన్ని కేసెస్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం కౌన్సిలింగ్ ఇవ్వడం కోసం. అయితే రీసెంట్గా జరిగిన ఒక సీన్ ఏంటంటే, ఒక ఫారెస్ట్, అది ఒక ఏరియా, రంపచోడవరం అనే ఫారెస్ట్లో ఒక ప్రైవేట్ ఎంప్లాయ్. వారు ఏం చేశారంటే, పాన్ చూడడం హ్యాబిట్ అతనికి. అతను చూసే విధానాన్ని ఒకరోజు వాళ్ళ అబ్బాయి కూడా గమనించాడు. విషయం ఏంటంటే, తర్వాత కట్ చేస్తే ఆ అబ్బాయి తరచుగా వాళ్ళ నాన్న లేనప్పుడు, ఆఫీస్కి వెళ్ళినప్పుడు, లేకపోతే పడుకున్నప్పుడు మిడ్ నైట్స్ తన ప్లే చేస్తూ ఉంటాడు. అది చూడటం మొదలు పెట్టాక ఒకరోజు వాళ్ళ మదర్ పట్టుకున్నారు. రే, నువ్వు చేస్తున్న ఎంత తప్పు తెలుసా అని చెప్పి మందలించారు. మందలిస్తే మీరు నమ్ముతారా, ఆ అబ్బాయి చాలా ఎమోషనల్ అండ్ ఇంట్రోవర్ట్. ఇంట్లోంచి వెళ్ళిపోయాడండి, పారిపోయాడు. ఇప్పటికీ దొరకలేదు ఆ అబ్బాయి. కేవలం ఒక్క రీజన్ వల్ల. ఒక్క రీజన్, అక్కడ చిన్న విస్మరణ. ఫాదర్ ఏదైనా చేస్తే, ఇప్పుడు తప్పు చేయొచ్చు అంటే కొన్ని హ్యాబిట్స్ మనం చెప్పలేము. అంటే చేయడం అనేది, అది ఇప్పుడు డ్రింక్ చేయకూడదు అని అంటే మానేరు కదా, ఫోన్ చూడకూడదన్నా మానేరు కదా. కానీ పిల్లల దృష్టిలోకి వెళ్లకుండా చూసుకునే బాధ్యత కేవలం తల్లిదండ్రులపైనే ఉండాలి. అది చిన్న విస్మరణనండి, చిన్నవి చిన్న తప్పిదాలేనండి. చిన్న తప్పులే పెద్ద పెద్ద పనిష్మెంట్స్ అయిపోతున్నాయి. ఈరోజు ఒక్కగానొక్క కొడుకు, ఆవిడ మెంటల్గా డిప్రెస్ అయ్యారు. ఆవిడ్ని కౌన్సిలింగ్ చేసే ప్రాసెస్లోనే ఈ స్టోరీ మొత్తం. అంటే విషయం ఏంటంటే, చాలా చోట్ల నోషన్స్కి అంటే ఎలా ఉందంటేనండి, మన ఎవరు చూడలేదని అనుకుంటారు, చాలా మంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎవరైనా భయపడరు, తప్పు చేసిన వాళ్ళు భయపడరు. మీరు అన్నట్లు డ్రగ్గిస్ట్ అన్నారు, చాలా చోట్ల విలేజెస్లో. ఈ మధ్య నాకు అమలాపురం నుంచి ఒక ఆడపడుచు నాకు కాల్ చేశారు. సార్, మొన్న మీ సెషన్ నేను పార్టిసిపేట్ చేశాను, చూశాను సార్, ఆ వీడియో చూశాను, చాలా బాగా చెప్పున్నారు అని చెప్పేసి. విషయం చెప్తాము, ఆ అబ్బాయి వయసు 26 సంవత్సరాలు. ఆ అబ్బాయి హైదరాబాదు వెళ్ళక ముందు ఒక విలేజ్ అండి, అమలాపురం దగ్గర పల్లెటూరు విలేజ్లో ఉన్నప్పుడు చాలా బాగున్నాడు ఆయన, 22 సంవత్సరాల వరకు. తర్వాత సిటీ వచ్చాడు, ఎక్కడికి, హైదరాబాద్ వచ్చాడు. తర్వాత తను ఏంటంటే డ్రగ్ అడిక్షన్స్, ఈ డ్రగ్స్కి అడిక్ట్ అయ్యాడు. ప్రాబ్లం ఏంటో తెలుసా అంటే, పుష్టిగా ఉన్న అబ్బాయి సైతం ఈరోజు వెయిట్ ఎంత తెలుసా సార్, 75 కేజీలు ఉన్న అబ్బాయి కాస్త 52 కేజీలకు వచ్చేసాడు. అంటే లిటరల్లీ చెప్పాలంటే నాకు తెలిసి ఇప్పుడు ప్యాంక్రియాటిక్ డిసీజ్ కూడా అటాక్ అయింది అబ్బాయికి. ఈ ప్యాంక్రియాటిక్ డిసీజ్ అని అంటే ఒక్కసారి వచ్చిందంటే 20 lakhs 30 lakhs ఇలా ఉంటాయి. చేసుకుని స్తోమత లేదు. ఆమె చిన్న ఉద్యోగం, వాళ్ళ ఫాదరు పేషెంటే. సిచ్యువేషన్ ఏంటి, తన లైఫ్ ఎవరు స్పాయిల్ చేసినట్టు. టెంప్టేషన్స్కి గురవుతుందండి యూత్. టెంప్టేషన్స్ అనేవి ఎక్కడ గురవుతుందని అంటే, పేరెంట్స్ నుంచి వచ్చేటువంటివి సక్రమంగా అందలేని పక్షంలోనే బయటికి వస్తున్నారు. మనం డైలీ బిర్యానీ, ఇప్పుడు డైలీ ఇంట్లో డిలీషియస్ వంట చేసే వైఫ్ ఉన్నప్పుడు ఏ భర్త కూడా బయటికి వెళ్ళి హోటల్ నుంచి తెచ్చుకోవడం పార్సల్. ఎగ్జాక్ట్లీ. సిమిలర్లీ కన్సిస్టెంట్గా వీళ్ళు యాజ్ ఎ పేరెంట్గా వీళ్ళు ఇవ్వాల్సిన పర్టికులర్ ప్రణాళిక, ఒక రంగు చెప్పండి, ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే అవుట్పుట్ కూడా సూపర్గా వస్తుంది. ఫారిన్ కంట్రీస్లో చూసుకుంటే సెక్స్ ఎడ్యుకేషన్ అన్నది పేరెంట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ మన ఇండియాలో అది లేదు. సో ఇక్కడ కూడా అదే ఇంప్లిమెంట్ చేస్తే, అంటే పిల్లల పట్ల సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ముందుగానే, అంటే ఎప్పుడైతే స్కూలింగ్ టైంలోనే, దానివల్ల ఈ రేపులు జరగకుండా ఉంటాయి కదా. కేవలం అది లేకనే మన ఇండియాలో దారుణంగా రోజుకు ఒక 100 రేపులు జరుగుతున్నాయి. మీరేమంటారు? సూపర్ క్వశ్చన్ సార్ ఇది. ఎందుకంటే ప్రతి ఒక్క పేరెంట్ చూడాల్సిన క్వశ్చన్ ఇది, వినాల్సిన ఆన్సర్ ఇది. కారణం ఏంటంటే, ఒక చాక్ చూడండి, కత్తి చూడండి, ఆ కత్తి ఏం చేస్తుంది? పాజిటివిటీ ఉల్లిపాయలు తరిగి లేదా వెజిటేబుల్ తరిగి ఆకలి తీరుస్తుంది. నెగిటివిటీ ఏంటి? మనిషిని సైతం మర్డర్ కూడా చేయగలరు. రైట్ ఆర్ రాంగ్? సిమిలర్లీ ఏదైనా రెండు ఉంటాయి. ఇక్కడ ఇండియాలో ప్రాబ్లం ఏంటో తెలుసా అండి, సెక్స్ ఎడ్యుకేషన్ అనగానే వీళ్ళ ఆలోచనలు ఎక్కడికి వెళ్ళిపోతాయి అంటే ఎక్కడికో వెళ్ళిపోతాయి. అసలు సెక్స్ ఎడ్యుకేషన్ అంటే అవేర్నెస్ అని పిలాలి దాన్ని. సెక్స్ ఎడ్యుకేషన్ కాదు, సెక్చువల్ అవేర్నెస్.
పిల్లలకి కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంది. పేరెంటే ఇవ్వాలి. సొంత పేరెంటే ఇవ్వాలి ఇది. సేఫ్ టచ్ అనేది మదర్ చెప్పాలి. ఆడపిల్లలకైతే, మగపిల్లలకైతే అదే మదర్ చెప్పాలి. నాన్న నువ్వు బయటికి వెళితే ఏ అక్కున్నా ఏ చెల్లున్నా నీ చెల్లితో సమానం. ఏ విధంగా ఉంటుంది పరిస్థితి, సొసైటీలో మనం ఏ విధంగా ఉంటే మనని అందరూ మెచ్చుకుంటారు. చిన్నప్పుడు చూడండి, చిన్న కాంప్లిమెంట్, వెరీ గుడ్ బాయ్ అని అనగానే మురిసిపోతారు. అక్కడి నుంచి వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే, ఆహా నేను ఇలాంటివి చేస్తే అంటే మార్క్స్ తెచ్చుకుంటే నన్ను మెచ్చుకుంటారన్నమాట. అక్కడి నుంచి వాడు బాగా చదవడానికి ఉపయోగపడుతుంది. అలాగే సెక్చువల్ ఎడ్యుకేషన్లోకి వస్తే ఇక్కడ ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఉందండి. కంప్లీట్గా హార్మోనల్ డిశ్చార్జెస్, హార్మోనల్ డెఫిషియన్సీ ఆర్ రెసిస్టెన్స్, వీటి వల్ల వచ్చే ప్రాబ్లమ్సే ఈ సెక్చువల్ ఇష్యూస్, సెక్చువల్ ఓసిడీస్ అనొచ్చు, లేకపోతే రిలీజియస్ ఓసిడీస్ అవ్వచ్చు. చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి బయట. వీటన్నిటికీ మెయిన్ కారణం ఇదే. సెక్చువల్ అవేర్నెస్ ఇచ్చేటప్పుడు ఒకటేనండి, ఫస్ట్ ఏ పేరెంట్ అయినా వాళ్ళ పిల్లలతో 1 అవర్ క్వాలిటీ టైం ఇవ్వాలి. ఓకే, 1 అవర్. వాళ్ళ చిన్న పిల్లలైనా నో ప్రాబ్లం, ప్రేమగా ఎప్పుడైతే వాళ్ళ భుజం మీద లేకపోతే తల మీద ఇలా నిమురుతూ చెప్పాలి. వాళ్ళు నటిస్తున్నారు అంటే వాళ్ళకి ఆ ఫీలింగ్స్ ఉండవు. ఒక ప్యూబరిటీ స్టేజ్ వచ్చే వరకు ఆడపిల్లకు రాదు, అలాగే మగపిల్లలకు కూడా టెంటేటివ్లీ అదే ఏజ్లో ప్యూబరిటీ అవుతుంది, రైట్? సో ఇక్కడ ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ అనే 2 హార్మోన్స్ ఉంటాయి. లేడీస్లో అయితే ప్రొజెస్టరాన్, జెంట్స్లో ఈస్ట్రోజన్. ఈ లెవెల్స్ అబ్నార్మాలిటీ స్టేజ్లోకి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే, ఫస్ట్ లవ్ హార్మోన్. లవ్ హార్మోన్ అంటే ఏంటి? మళ్ళీ ఆక్సిటోసినే. ప్రేమనిచ్చేది ఆక్సిటోసిన్. అంటే తరచూ పిల్లలతో క్వాలిటీ టైం ఇవ్వగలిగి వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండగలిగితే, ప్రతి విషయం పేరెంట్స్తో వాళ్ళు షేర్ చేసుకునే స్వతంత్రం పేరెంట్ ఇవ్వగలిగినప్పుడు వీళ్ళకి సెక్చువల్ థాట్స్ రావండి. ఈ మధ్యకాలంలో 7వ తరగతి నుంచే డ్రగ్స్, గాంజా ఇటువంటి వాటికి అడిక్ట్ అయిపోతున్నారు పిల్లలు. అయితే ఇది కూడా నేను లైవ్లో మాదాపూర్లో ఒక స్కూల్ దగ్గర చూసిన. వాళ్ళు చదువుకున్నది 7వ తరగతి అయితే బయటకు వచ్చి గాంజా పడుతున్నారు. యా, అసలు నా ఫ్యూజులు అవుట్ అయినాయి. కరెక్ట్. అంటే అంటే ఏ పొజిషన్లో వాళ్ళు ఉన్నారు, అంటే ఏ జనరేషన్లో మనం ఉన్నాం, ఏ టెక్నాలజీలో మనం పెరుగుతున్నాము, చూస్తే దీని అంతటికీ కారకులు సమాజమా, పేరెంట్సా, లేకుంటే స్కూలా, ఫ్రెండ్సా, అసలు ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఏంటంటే కేటగిరీ జీ జనరేషన్ అని అంటామండి. ఈ జనరేషన్లో ఏంటంటే కేటగిరీ జెడ్లో పేషెన్సీ ఉండదు, ఎండ్యూరెన్స్ ఉండదు, కంపారిజన్ ఉంటుంది, కంపాషనేషన్ ఉండదు. సో తద్వారా ఏంటంటే ఏదైనా చూస్తుంటే 10 మంది ఏదైనా చేస్తే అది రైట్ అనే అపోహలో సగటు పేరెంట్స్ సైతం ఇదే ప్రాసెస్లో బతుకుతున్నారండి. ఎందుకంటే సగటు పేరెంట్ కూడా ఎవరైతే 10 మంది ఏదైనా ఒక మంచి అని అన్నారనుకోండి, తను కూడా బ్లైండ్గా వెళ్ళి ఆ చిట్ ఫండ్ కంపెనీలో అమౌంట్ కట్టేస్తాడు. వాడు ఏదో ఒకటి ఎస్కేప్ అయిపోతాడు, తర్వాత వీళ్ళు లాస్ అవుతారు. నిన్న జస్ట్ డే బిఫోర్ ఎస్టర్డే చంద్రబాబు నాయుడు గారి దగ్గర కొంతమంది వెళ్ళారు ఆంధ్రప్రదేశ్లో. ఒక చిట్ ఫండ్ కంపెనీ అంట, ఎక్కడ ఒక విలేజ్లో చీట్ చేశారంట. అంటే వారు పర్సనల్గా ట్యాగ్ చేసిన ఛానల్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. వాళ్ళనే ఓదార్చారు వెళ్ళి, డోంట్ వరీ అమ్మా, మేము డెఫినెట్గా మీకు న్యాయం చేస్తామని డీజీపీ గారికి ఇమ్మీడియట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇమ్మీడియట్గా దీన్ని ఏం చేయాలనేది దాని మీద వర్క్ కూడా యాక్షన్ తీసుకున్నారు. ప్రాబ్లం ఏంటో తెలుసా అండి, సహజంగా మనం చూసేటువంటి దృశ్యం కరెక్ట్ అనుకోవడం రాంగ్. కొన్ని సందర్భాల్లో 10 మంది కూడా తప్పే చేయొచ్చు, మనం అది తప్పు అనుకోవడం, మెజారిటీని ఎప్పుడు చూడకూడదు. దీన్ని మనకి కామన్గా చెప్పాలంటే ఫారిన్ కంట్రీస్లో అకాడమిక్ సర్వేస్ అంటారు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? అకాడమిక్ సర్వేస్ అని అంటే ఈ అకాడమిక్ సర్వేస్ బేస్ చేసే ఎగ్ డేంజర్ అన్నారు. ఇదే అకాడమిక్ సర్వీస్ బేస్ చేసే గీ వల్లే హార్ట్ అటాక్ వస్తుందని అన్నారు. గీని వాడొద్దన్నారు, ఎగ్ని వాడొద్దన్నారు. రైట్ ఆర్ రాంగ్? నిజానికి అకాడమిక్ సర్వే అంటే ఏంటి? అకాడమిక్ సర్వే అంటే ఏ లేదండి, ఒక సమూహాన్ని తీసుకుంటాం 100 మందిని. ఈ 100 మంది ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి, ఏం తింటున్నారు, వీళ్ళందరూ పెద్దగా వెయిట్ పెరిగారు, ఈ మధ్య మీరు ఏం తిన్నారు, లాస్ట్ 3 months బట్టి మీరు ఏం తీసుకుంటున్నారు, ఈ 3 months బట్టి గ్రాడ్యువల్గా ఎందుకు పెరిగారు, వీళ్ళు చెప్తారు నాకు కేక్ ఇష్టం. కేక్లో ఏముంటుంది? ఎగ్ ఉంటుంది.
సో ఇలా అకాడమిక్ సర్వేస్లో ఎందుకండి ఇప్పుడు స్కూల్స్ కూడా అలాగే జరుస్తున్నారు. ఏంటి ఈ స్పెషల్స్, ఈ కరికులం, ఆ కరికులం, సంథింగ్ ఏదో ఒకటి, అన్ని ఫ్లేవర్సే. ఏదైనా ఒక వెనకాల ఒక మీనింగ్ ఉంటుంది. అంటే దాని వెనకాల ఒక రకంగా చెప్పాలంటే ప్రతి ఒక్క విషయానికి ఒక పరమార్థం ఉన్నట్లు ఈ అకాడమిక్ సర్వేస్ బేస్ చేసుకుని కొన్ని ఒపీనియన్స్కి వెళ్ళి స్ట్రాంగ్గా బిలీఫ్ సిస్టమ్కి ఇదైపోతున్నారు. ఇక్కడ పిల్లలు ఎలా తయారవుతున్నారంటే చెప్తా. పెద్దవాళ్ళు సైతం అమ్మ ఏం చెప్తుంది, చీర కొనుక్కుంటుంది, నాన్నకి చెప్పకరా అని అంటది. నాన్న ఏం చెప్తాడు, ఒరే నేను మాట్లాడుతున్నాను రా, పొరపాటున మీ అమ్మకి చెప్పకరా, దొరికేస్తాడు ఫాదర్. వీళ్ళిద్దరూ తప్పులు చేస్తున్నప్పుడు పిల్లవాడు ఎందుకు చేయడు? వీళ్ళిద్దరూ చిన్న చిన్న తప్పులు చేయొచ్చుగాక, కానీ పిల్లలు ఏం చేస్తారో తెలుసా, వాడికి చిన్నదా పెద్దదా దీనివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటనేది తెలియదు. వాళ్ళు ఏం చేస్తారు, ఫ్రెండ్స్ అందరూ ఒరే ఇది చాలా బాగుందిరా, మా డాడీ తెచ్చుకున్నారు, వారిని చాలా ఫ్రెండ్ తీసుకొచ్చారు, మొన్న సాటర్డే సరదాగా వీళ్ళందరూ స్పెండ్ చేశారు, ఈరోజు మా వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మా ఇంటికి వచ్చాయన్నట్టు నలుగురు వెళ్ళిపోతారు. అందులో విచక్షణ అంటే కొంతమందికి నాలెడ్జ్ ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. రే ఏంట్రా ఇది అంటావు, ఇది బ్రాందీరా, లేకపోతే ఇది విస్కీరా, ఇది తాగకూడదురా, ఇది మంచిది కాదు, దీనివల్ల లివర్ డిసీజెస్ వస్తాయి అంటే అవగాహన ఉన్నవాడు జాగ్రత్త పడతాడు. అవగాహన లేనివాడు ఏం చేస్తాడు, సరేలే ఒకసారి చూద్దాం, ఏమైపోద్ది ఒకసారి తాగితే. సినిమాల్లో ఎంతమంది తాగట్లేదు అంటే సినిమాల్లో నటించేవాడు నిజంగా నటన అయినా సరే కింద రాస్తారు మద్యపానం ఆరోగ్యానికి హానికరం, ధూమపానం ఆరోగ్యానికి హారం, కానీ జనాలు చూడరు కదా, విజువల్ చూస్తారు. అలాగే పిల్లలు ఏం చేస్తున్నారు, ప్యాషన్గా ఫీల్ అవుతున్నారు, ఒక్కసారి ట్రై చేద్దాం అనుకుంటారు, ఒక్కసారి ఏదైనా ఒక వ్యసనానికి. అంటే ఈ మాదక ద్రవ్యాలు ఎలా ఉంటాయి అంటేనండి, మన బ్రెయిన్లో ఎండోర్ఫిన్స్ అనే హార్మోన్ ఉంటుంది, అది చాలా డేంజరస్ హార్మోన్. అదేం చేస్తుంది తెలుసా, ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి మీరు ఫీల్ అవుతున్నారనుకో హ్యాపీగా, మళ్ళీ చేయమని ప్రేరేపిస్తాక రీజన్ అదే. ఏ వ్యక్తి అయినా ఒక వ్యసనానికి లేదా ఒక అలవాటుకి తెగిస్తున్నాడంటే, అంటే వెనకటికి ఈ మధ్య చూసాం మర్డర్లు కూడా చేస్తున్నారు తల్లుల్ని, ఇలాంటి సిచ్యువేషన్లోకి వెళ్తున్నారంటే there would have been an activation behind endorphins అనే హార్మోన్ యాక్టివేట్ అయిందని అర్థం. ఓకే, ఎప్పుడైతే ఎండోర్ఫిన్స్ యాక్టివేట్ అవుతాయో ఈ హార్మోన్కు ఉన్న నైజం ఏంటంటే మళ్ళీ చెయ్యి, పదే చెయ్యి, సిగ్గు లేకుండా చెయ్యి అంటే అక్కడ ప్రాబ్లం ఉండదండి. ఇక సిగ్గు లజ్జ ఏది ఉండదు, చేస్తుంది తప్ప రైటా ఏది ఉండదు. మీరు కావాలంటే చూడండి, ఆ మధ్య విజువల్స్ వచ్చినాయి, టీచర్ క్లాస్ చెప్తుంటే బ్యాక్ బెంచ్ లో పెట్టి డాన్స్ వేస్తున్నారు పిల్లలు. గవర్నమెంట్ స్కూల్లో ఒక విజువల్ చూశాను. అదేంటంటే ఇంక భయం లేదు. అదే టీచర్ ఒక్కసారి చెప్తారు, రెండుసార్లు చెప్తారు, గట్టిగా టీచర్ చెప్పారు అనుకోండి పేరెంట్స్ వచ్చేస్తారు. దానికి తగ్గట్టు మీడియా కూడా సపోర్టు. ఎవరనేది ఫస్ట్ విశ్లేషించడం పక్కన పెడితే మెయిన్ ఎందుకు వచ్చిందిరా అని చెప్పేసి టీచర్స్ కూడా కేర్ తీసుకోకపోవడం కొన్ని సందర్భాల్లో. ఒకసారి చెప్తారు, రెండుసార్లు చెప్తారు, పదే చెప్పరు కదా. పేరెంట్స్ ఉన్నంత కేర్ టీచర్స్కి ఎందుకు ఉంటుంది? సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే ఈ మాదక ద్రవ్యాలని ఒక్కసారి వీళ్ళు రుచి చూసారో ఆటోమేటిక్గా వీళ్ళకి ఒక రకమైన నిషాకి వెళ్తారు. ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే ఎండోర్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. సో ఎండోర్ఫిన్స్ రిలీజ్ అవుతే మొబైల్ అడిక్షన్ అయినా, సిగరెట్ అడాప్షన్ అయినా, మద్యపానం అయినా, మీరు చెప్పిన గాంజా అయినా, ఏదైనా సరే పదే చేయడానికి ఎండోర్ఫిన్స్ అనే హార్మోన్సే కారణం. ఈ ఎండోర్ఫిన్స్ అనే హార్మోన్స్ని కూడా కంట్రోల్ చేయొచ్చు, అది కూడా పేరెంట్స్ చేతిలో ఉంది. అయితే నేను స్కూలింగ్లో ఉన్నప్పుడు జనరల్గా మనం ఎక్కడన్నా మా ఫ్రెండ్స్ తోటి ఏదైనా తప్పు పని చేయడం, లేదంటే సిగరెట్ కొట్టడం, లేదంటే ఇంకేదో మందు కొట్టడం, ఇంకేదన్నా ఏదో పని చేయడం, మన ఇంటి పక్కల్లో మన కాలనీ వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చూసి చూడగానే రే ఏ బాబు ఏం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పి నా పేరు పెట్టి పిలిచి మీ అమ్మకి చెప్తా లేకుంటే మీ నాన్నకి చెప్తా అనేసరికి రే మా ఇంటి దగ్గర అంకుల్ చూసింటారు అయిపోయింది నా పని పక్కనే పారిపోతారు. కానీ ఈ జనరేషన్లో వాడు చేస్తుంది అక్కడ తక్కువ, అదే ఇంటి పక్కన ఇంటి ఎదురు ఆ కాలనీ అతను చెప్పి బాబు ఏం చేస్తుంటే ఎవరిని వస్తాను ఫస్ట్ నా ఇష్టం నీకేంది చెప్తావా చెప్పుకోబో నాకేం భయం లేదు పీ కూడా వాడు వచ్చిండయా అని అంటే ఈ బిహేవియర్లో మాట్లాడతారు. కరెక్ట్. అంటే
మరి అప్పటికి ఇప్పటికి అంటే జనరేషన్ మారింది, టెక్నాలజీ పెరిగింది, అవేర్నెస్ పెరిగింది, కానీ మన ప్రవర్తన, మన లోపాలు ఎందుకు పెరగట్లేదు? దీనికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉందండి. దీన్ని రిఫ్లెక్షన్ అని అంటాం. రిఫ్లెక్షన్ ఎక్కడొచ్చిందంటే మనందరం 80s అండ్ 90s జనరేషన్ పేరెంట్స్. ఇప్పుడు అంటే హూ హ్యావ్ బార్న్ ఆఫ్టర్ 1980s అండ్ 1990s ఈ జనరేషన్ పేరెంట్స్ ఇప్పుడు ప్రజెంట్ చిన్నపిల్లలు అందరూ పెద్దవాళ్ళ వరకు చూసుకున్నట్లయితే 80s అండ్ 90s అంటే ఇంకొక కొద్దిగా ముందుకెళ్తే 75 నుంచి చూసుకోవచ్చు. ఈ పేరెంట్ జనరేషన్లో ఉన్నాం. మన జనరేషన్లో ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన జనరేషన్లో ఫాదర్స్ ఎలా ఉండేవారు? ఫాదర్ కొద్దిగా స్ట్రిక్ట్ ఉండేవారు. ఎలా ఉండేది? దీన్ని పేరెంటల్ ఈగో అంటాం. యాక్చువల్గా సైకాలజీలో పేరెంటల్ ఈగో స్టేట్ ఆఫ్ మైండ్ సెట్ అని అంటాం. ఏంటంటే నేను చెప్పేది నువ్వు వినాలి, ఆ టైప్ ఆఫ్ ఈగోస్టిక్. అప్పుడు ఒక క్రమశిక్షణ అనే ముసుగులో నేనేం చెప్పినా వింటారు, ఒక క్రమశిక్షణతో పెంచుతున్నా. ఇలాగ మనం చూసుకుంటే బయట చాలా విషయాలు ఫేమస్ పీపుల్ కూడా మనం వింటూ ఉంటాం. చాలా క్రమశిక్షణతో కూడి ఉండి ఏంటి ఒక్కసారి బయటికి ఇలా వచ్చారు అని అనుకుంటారు. ఎందుకంటే బొమ్మరెల్లి సినిమా చూశారు కదా, అలా ఉంటుంది పరిస్థితి. ఎలా ఉంటుంది అంటే లోపల ఉంటుంది కానీ బయటికి రాదు. అలాగా ఆ జనరేషన్లో జరిగినటువంటి ఒక దోషం ఏంటంటే పేరెంటల్ ఈగో స్టేట్ ఆఫ్ మైండ్ సెట్తో ఉన్నారు పేరెంట్స్ అందరూ. అంటే నేను చెప్పింది నువ్వు చేయాల్సింది డెసిషన్ మేకింగ్ నాదే. నువ్వు ఏ గ్రూప్ తీసుకోవాలో నేనే చెప్తా. నువ్వు ఎంబీబీఎస్ తీసుకో, నువ్వు ఐఐటి చెయ్యి. దెర్ వాజ్ నో పర్టికులర్ ఫ్రీడమ్ బిహైండ్ ఎవ్రీ చిల్డ్రన్. అప్పట్లో ఆ టైప్ ఆఫ్, అంటే నేను అందరూ అంటలేదు, కొంతమంది వరకు ఇది ఎక్కువ డామినేషన్ ఉంది. ఆ డామినేషన్లో పెరిగిన పిల్లలు నెక్స్ట్ ఇప్పుడు పేరెంట్స్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే అబ్బా నేను మాత్రం మా పిల్లల్ని ఎలా పెంచరు. పైగా చెప్తారు ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్కే చెప్తారు, చూడు డాడీ నువ్వు అంటే వీళ్ళు లొంగిపోయారు కదా, ఇప్పుడు నువ్వు అలా చేయలేదు కానీ నేను చూడు మా వాడిని ఏసీ కారులో పంపిస్తున్నా, మా వాడు ఇదంటే అది ఇస్తున్నా. నువ్వు నాకు సైకిల్ కొనడానికి 10 సంవత్సరాల పాటు 10th క్లాస్ పాస్ అయ్యేదాకా నాకు సైకిల్ ఇవ్వలేదు. నువ్వు చూడు మా వాడిని ఏసీ కారులో రోజు డ్రైవర్ని ఇచ్చి పంపిస్తున్నా. ఎలా ఉంటుంది అంటే ఇక్కడ పేరెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు తెలుసా? గ్రాంటెడ్గా ఫీల్ అవుతున్నా. అంటే నేను చాలా గ్రేట్, కంపారిటివ్లీ ఇంత నేను చేంజ్ అయ్యా, ఇంత అభివృద్ధి చెందా, నేను ఇంత గ్రేట్ అయ్యా. వీళ్ళందరికీ కారణం ఏంటంటే లోపల ఒక రకమైన చిన్న ఫీలింగ్. అంటే అప్పుడు వీళ్ళందరినీ డామినేట్ చేసిన ఫాదర్స్ని మా జీవితం అలా ఉంది, మీరైనా సూపర్గా ఎంజాయ్ చేయండి నానా అని చెప్పి ఇచ్చిన ఫ్రీడమ్. ఇది ఇంకో ఆస్పెక్ట్లో చెప్పాలంటే అది ఒక రిచ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వస్తే, అదే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వస్తే వీళ్ళు అంటారు, రే చిన్నప్పుడు మేము చూసేవాళ్ళం రా, తినేవాళ్ళం కాదురా, మాకు తెలియాలనిపించేది. ఒక బేకరీకి వెళ్ళి ఏదైనా కేక్ కొనుక్కోవాలన్నా మేము అలా చూసేవాళ్ళం, మాకు ఎవరు ఇచ్చేవారు కాదు. ఇప్పుడు మీకు ఇస్తాం మీరు ఏదైనా పిజ్జా తింటారా, తినండి, ఏదైనా గ్రాంటెడ్ ఎవ్రీథింగ్. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఫ్రెండ్లీగా ఉన్నామనుకుంటున్నారు. చాలా డేంజరస్ జోన్లో పెంచుతున్నారు పిల్లల్ని. అక్కడే స్టార్ట్ అవుతుందండి. దానికి పునాది అదే మీరు అన్నట్లు. భయం ఏమీ ఉండదు. ఇంకా వీళ్ళకి ఏంటంటే ప్యాంపరింగ్ తప్ప ఇంకేది ఉండదు. ఈ మధ్య పేరెంట్స్ ఇంకో కేటగిరీ వచ్చారు, 3rd కేటగిరీ. ఈ పేరెంట్స్ ఏంటో తెలుసా? ఓవర్ ఎఫెక్షనేషన్ పేరెంటింగ్. మామూలుగా సైకాలజీ ప్రకారం 4 రకాల పేరెంటింగ్. నేను అంటున్నాను ఓవర్ ఎఫెక్షనేషన్ పేరెంటింగ్ అంటే ఫ్రెండ్లీ పేరెంట్కి నెక్స్ట్ లెవెల్ అప్గ్రేడేషన్. అంటే మోడర్న్ డ్రెస్ వేసేస్తారు, అందరి చేత ఇది చేస్తుంది తప్పని తెలిసి కూడా. ఆ వల్గర్ లాంగ్వేజ్ ఉంటుంది, ఒక సినిమాలో డైలాగ్ వస్తుంది, అది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది సొసైటీలో. ఈవెన్ దో వీళ్ళు మేకప్ చేసి మరీ తీసుకొచ్చి గర్వంగా చూపించుకుంటూ ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే చెప్తాను, వాట్ నాట్ ఎవ్రీథింగ్ కెన్ బీ పాసిబుల్. నువ్వేం చేయాలనుకున్నావు చెయ్యి, నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు వెళ్ళు. ఈ మధ్య మనకి హైదరాబాద్లో ఒక స్కూల్లో కూడా 2.5 లక్షలు కట్టారు పేరెంట్స్ ఎస్కర్షన్కి. ఒక జస్ట్ ఫారెన్ ట్రిప్, విజ్ఞాన యాత్ర, ఒక విజ్ఞాన యాత్ర. మన చిన్నప్పుడు అయితే కనుక ఒక 200, 300, 500 అంటే చాలా ఎక్కువ. బట్ ఇప్పుడు లక్షల్లో సైతం వేస్తున్నారు. వీళ్ళందరూ ఎలా ఉన్నారో తెలుసా అంటే మామూలుగా సైకాలజీ ప్రకారం 4 పేరెంటింగ్స్. ఒకటి ఏంటంటే ఫస్ట్ అథారిటేటివ్ పేరెంటింగ్, నేను చెప్పింది నువ్వు చేయాల్సిందే. సెకండ్ది
అథారిటేరియన్ పేరెంటింగ్. నేను అంటే పిల్లవాడు ఏం కావాలో నేను పిల్లవాడిగా మారి వాడి పరిస్థితుల్లోకి వెళ్ళి మంచా చెడా అనేది చూసి వాడికి అవసరం ఎంతవరకు ఉందో దాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం రైట్ పేరెంటింగ్ ఇది. నెక్స్ట్ థర్డ్ పేరెంటింగ్ హెలికాప్టరింగ్ పేరెంటింగ్. ప్రతి దాంట్లో అనుమానం, ఎక్కడ పోయినా ఫాలో అవుతాడు. ఏమి ఒక్కసారి దొరుకుతాడు కానీ ప్రతిసారి అనుమానిస్తూ ఉంటారు ఆ పిల్లవాడిని. వాడు ఏమవుతాడు తెలుసా ఫ్యూచర్లో? వాడి భయానికి గురయ్యి వాడికి ఓసిడి అటాక్ అవుతుంది. మీకు తెలుసా బిహేవియర్స్ బట్టే డిసీజెస్ వస్తాయి ఫ్యూచర్లో. బిహేవియర్స్ బట్టే డిసీజెస్. అది ఏ విధమైన డిసీజెస్ అనుకున్నారు? లైఫ్ స్టైల్ డిసీజెస్ లైక్ బీపీ, లో బీపీ, థైరాయిడ్, డయాబెటీస్ ఇవన్నీ రావడానికి రీజన్ అవుతుంది. గ్రే హెయిర్ ఫాలింగ్ ఇవన్నీ రావడానికి రీజన్ అవుతుంది. ఎందుకంటే హార్మోనల్ డిశ్చార్జెస్ మూడ్ స్వింగ్స్ని మారుస్తుంది. మూడ్ స్వింగ్ మారితే మెలటోనిన్ ఆగిపోద్ది. మెలటోనిన్ ఆగిపోతే నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోతే ఏమవుతుంది? సఫిషియెంట్గా ఆ తెల్లని చుట్టూ వచ్చేస్తుంది పిల్లలకు కూడా, పొట్టు వచ్చేస్తుంది పిల్లలకు కూడా. ఒబేసిటీ, ఇన్సఫిషియెంట్ స్లీప్, ఇట్స్ లీడ్స్ టు గెయిన్ ద వెయిట్ పుట్ ఆన్ అవుతారు సఫిషియెంట్గా పడుకోపోతే. చాలా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వస్తాయండి. ఎందుకంటే పడుకున్న తర్వాత గంటన్నర తర్వాత గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ గ్రోత్ హార్మోన్ సఫిషియెంట్గా రిలీజ్ అయితే లైఫ్ టైం ఆ వ్యక్తికి జ్వరం రాదు కదా, తలపోటు కూడా రాదు. కుక్కలకి ఎందుకు రావట్లే? వీధిలో కుక్కకి ఎవరు ట్రీట్మెంట్ చేస్తున్నారు? వీధిలో ఉన్న యానిమల్స్ని ఎవరు పట్టించుకోవడం? ఎందుకండి అడవిలో ఉన్న యానిమల్స్కి ఎవరైనా ట్రీట్మెంట్ ఇస్తున్నారా? అసలు వాటికి జ్వరాలు ఉంటాయా? ఏముంటుంది? పులి ఉంటుంది, ఒకరోజు వేటాడుతుంది, 2 రోజులు పడుకుంటుంది, మళ్ళీ 3వ రోజు వేటాడుతుంది. అంటే ఎగ్జాక్ట్గా అని చెప్పట్లే, దానికి కన్నే చూపులో ఉన్నంత మేరకు. అంటే ఆది మానవుడికి ఏన్షియంట్ డేస్లోకి వెళ్తే ఇవాల్యుయేషన్ జరిగింది కాబట్టి ఎంత అభివృద్ధి చేసింది, నాగరికత డెవలప్ అయ్యింది. పూర్వానికి వెళ్ళి చూద్దాం, ఆది మానవుడు సైతం అంతేకేమో. దొరికితే తినేవాడు, లేకపోతే ఉండేవాడు, కానీ నీరసపడేవాడు కాదు. ఇలాగా నేను తినలేదు నాకు నీరసం. ఇప్పుడు అంటున్నారు చాలామంది పేరెంట్స్ సైతం అంటారు, సార్ ఆకలేసి వస్తుంది సార్, 1 అయిపోయింది కదా సార్. ఏమవుతుంది? మనిషి తినకపోయినా అసలు ఏమవుదు, ఎనర్జీ అయితే డ్రాప్ అవ్వదు. ఎందుకో తెలుసా? మన పొట్టలో ఆల్రెడీ రిజర్వ్ అయ్యి ఉంది ఎనర్జీ. ఆ ఎనర్జీని యూటిలైజ్ చేసుకోవచ్చు, వాటిని క్యాలరీస్ అని అంటాం. సో అందువల్ల ఇప్పుడు రీసెంట్గా ఒక కల్చర్ కూడా వచ్చిందండి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పేసి అందరూ చేస్తున్నారు. తద్వారా ఏంటంటే డయాబెటీస్ని కూడా రివర్స్ చేసుకుంటున్నారు, అలాగే లైఫ్ స్టైల్ డిసీజెస్ని కూడా రికవర్ చేసుకుంటున్నారు. దీని అందరికీ కారణం ఒకటేనండి, మనం తీసుకునే ఫుడ్ సఫిషియన్సీ, అట్ ద సేమ్ టైం పర్టికులర్ డిసిప్లైన్. అది ఖచ్చితంగా మన హెల్త్నే కాదు, మన మానసిక ప్రశాంతతని ఏర్పరుస్తుంది. ఇప్పుడు ఈ ఎడిక్షన్స్ అయినా, మూడ్ స్వింగ్స్ అయినా, ఏదైనా సరే మొత్తం అన్నీ కూడా థాట్సేనండి. లోపల ఉన్న ఈగో మొత్తం 3 డిఫరెంట్ ఈగోస్ ఉంటాయి. ప్రతి ఒక్క మనిషిలో 3 డిఫరెంట్ ఈగోస్ ఉంటాయి. ఫస్ట్ ఈగో చైల్డ్ ఈగో. చైల్డ్ ఈగో అంటే ఏంటి? ఒక వ్యక్తి గురించి ఇంకొక వ్యక్తితో మాట్లాడటం. తెలుసు అది తప్పు అని తెలుసు. ఏ పర్సన్ బి పర్సన్తో సి పర్సన్ బి పర్సన్తో ఏ పర్సన్ గురించి చెప్తున్నాడు, అది రైటా? అప్పుడేమవుతుంది? సి పర్సన్ బి పర్సన్ ఫ్రెండ్స్ అయ్యి వాళ్ళ రిలేషన్ ఏంటో మీకు తెలుసా? కానీ ఏం చేస్తున్నాడు? బికి వెళ్ళి సి గురించి రాంగ్గా చెప్తున్నాడు. తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకున్నాక ఇక్కడ ఏ పర్సన్ ఎలిమినేట్ చేయబడుతున్నాడు. చాలామంది ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కావచ్చు, బిజినెస్లో డీవియేషన్స్ కావచ్చు, వీటన్నిటికీ రీజన్స్ ఇదే. అంటే ఒక బిహేవియర్ చూడండి, ఒక ఎమోషన్, ఇది చైల్డ్ ఈగో అంటాం. సో ఎన్ని టైప్స్ ఆఫ్ బిహేవియర్స్ ఉంటాయి? బిహేవియర్స్లో 3 డిఫరెంట్ బిహేవియర్స్ ఉన్నాయి సార్. ఈ 3 డిఫరెంట్ బిహేవియర్స్లో ఫస్ట్ది అసెర్టివ్ నేచర్ అంటాం. అసెర్టివ్ బిహేవియర్ ఉన్నట్లు చెప్పేయడమే. సార్ ఏమనుకోవద్దు, నా లంచ్ టైం అయింది. సార్ ఏమనుకోవద్దు, నాకు నచ్చలే, నేను ఇలాగ ఉంటాను, నా విధానం ఇదండి, మీరేమనుకోకపోతే మీకు కుదురుతుందా ఆ టయానికి రావడానికి? కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది పేరెంట్స్ చేస్తున్న మిస్టేక్స్ ఏంటంటే 5 minutes అని అంటారు, కానీ వాళ్ళకి తెలుసు ఇంటర్నల్గా 15 గంట 20 నిమిషాలు పడుతుందని. 5 నిమిషాలు వద్దు, 20 నిమిషాలనే చెప్పండి. టైమ్ ఈజ్ వెరీ ప్రీసియస్ ఫర్ ఎవ్రీబడి. అవునంటారా కాదంటారా? ఇక్కడ నాన్ అసెర్టివ్ నేచర్లో ఉంటారు వీళ్ళందరూ. ఏంటే ఏమన్నా అనుకుంటారే. ఎగ్జాంపుల్, ఇక్కడ మన స్టూడియోకి 10 రావాలి. ఎగ్జాంపుల్, మీరు ఏదన్నా అనుకుంటారేమో అని చెప్పి నేను ఫీల్ అవుతూ
10 సార్లు నేను సారీ సార్ ఏమనుకోవద్దు, నేను కొద్దిగా టైం పడుతుంది, లేదంటే కనుక అవతల ఇంపార్టెంట్ ఉంది. ఎగ్జాంపుల్ మా సన్ననే ఎగ్జామినేషన్ హాల్కి నేను డ్రాప్ చేసి రావాలి, నాకు ఇంత టైం పడుతుంది, ఇక్కడ ఉన్న ట్రాఫిక్ ఇది కాబట్టి సార్ ఒక పని చేద్దాం, 10ంటికి నాకు పాసిబుల్ అవుతూ షెల్ వి మీటప్ క్యాచప్ అట్ 11 o'clock అని చెప్పేసి అని అడిగితే ఏమన్నా తప్పు అవుతుందా? లేదు. కానీ నేను మీకు 10 అని చెప్తాను, కానీ నేను 11ంటికి వస్తాను, అప్పుడు ఏమవుతుంది? మీకు నా మీద నమ్మకం పెరుగుతుందా, నమ్మకం తగ్గుతుందా? ఉండదు. ఇంప్రెషన్ కాస్త తగ్గిపోతుంది. ఇప్పుడు చాలామంది 100కి 99% చాలామంది బిహేవ్ చేస్తున్నారు, అలాగే చేస్తున్నారు. పెద్దలు వాళ్ళ ప్రవర్తన కరెక్ట్గా ఉండకుండా పిల్లల నుంచి ఎక్స్పెక్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? చెట్టుకి పర్ఫెక్ట్గా మనం సఫిషియెంట్గా విత్తనాన్ని మంచిగా ప్రొటెక్ట్ చేసుకోగలిగితే చెట్టు ఎంత అందంగా వస్తుందో పిల్లల యొక్క ప్రవర్తనలు కూడా అంతేనండి. అంటే చాలా టైప్స్ ఉంటాయి. కొందరు నమ్మకం అంటే ట్రస్ట్, అరే ఏదన్నా నమ్మాలా వద్దా, అసలు ఏమైతే ఒకవేళ నమ్మితే మళ్ళీ రేపటికైనా మనకు ప్రాబ్లం అవుతుందా, సో ఇటువంటి బిహేవియర్ ఈ బిహేవియర్స్ ఎందుకు వస్తుంది అంటే సార్ నాన్ ఎసెప్టివ్ నేచర్లోకి వస్తారు వీళ్ళు. ఎసెప్టివ్ నేచర్ ఏంటంటే మొహం మీద చెప్పేస్తారు. ఎగ్జాంపుల్ మీరు ఒకటి నాకు ఇంట్రడ్యూస్ చేశారు సార్, నాకు నచ్చలేదు అనుకోండి సార్, పర్సనల్లీ మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ కాబట్టి నేను మీకు ఈ ఫేవర్ చేద్దాం అనుకుంటున్నాను అని నేను చెప్తాను మీకు. అప్పుడు మీరు ఓకే ఓకే వేణు గారు ఏం చెప్తున్నారు, నాకైతే నా ఒపీనియన్ ప్రకారం అది రైట్ కాదనిపిస్తుందండి, మీరు నన్ను అడిగితే ఒక ఫ్రెండ్లీ అడ్వైస్ అయితే మీరు కూడా ఫాలో అవ్వడం బెటర్ అని నేను అంటాను. అది కరెక్ట్ అవుతుంది, అది అసెప్టివ్. మొహం అంటూ లేదు, ముసుగులో గుద్దులాట ఎప్పుడు ఉండకూడదు. సెకండ్ థింగ్ ఏంటంటే నాన్ అసెప్టివ్. నాకు నచ్చలే కానీ మీ దగ్గర అవునండి బాగుందండి. ప్రాబ్లం ఏంటో తెలుసా, అది బ్యాడ్, అది ఆ విషయం నాకు నచ్చలే, అవతల వ్యక్తి మాట్లాడిన విధానం చెప్పిన ప్రపోజల్ నాకు నచ్చలే, కానీ మీదేం చెప్తాను, బాగుందండి, చాలా బాగుంది. ఇక్కడ ఏమవుతుందో తెలుసా, ఆర్టిఫిషియల్గా నా ఒపీనియన్ షేర్ చేసుకోవడం వల్ల తర్వాత వచ్చే లాస్ మీకు వస్తుంది. నేను సైడ్ అయిపోతాను. నాన్ అసెప్టివ్ నేచర్తో ఉన్నారు చాలామంది పేరెంట్స్. ఈవెన్ దో రీసెంట్గా నేను ఒక పర్టికులర్ థింగ్ చెప్తున్నాను. ఒక పిల్లవాడి యొక్క క్రమశిక్షణ ఎలా ఉందంటే చెప్తా. మ్యాథమెటిక్స్ ఇప్పటికీ కూడా మ్యాథమెటిక్స్ రాదు. అలాంటి అబ్బాయిని వాళ్ళ ఫాదర్ ఏం చేశారంటే, మనకి అసెట్స్ ఉన్నాయి పర్లేదు, నువ్వు అసెట్స్ చూసుకో చాలు, నువ్వేం చేయబోయినా పర్లేదు అసెట్స్ చూసుకో. అలా ఎందుకు ఫిక్స్ అవుతారు? తప్పండి అది. ఎప్పుడు అలా ఫిక్స్ అవ్వకూడదు మనం. ఎందుకంటే ప్రతి భగవంతుడు మన వేలిముద్ర ఎందుకు మ్యాచ్ అవుతానంటే మనం యునిక్, ప్రతి ఒక్కరు యునిక్, మనలో యునిక్ తెలివితేటలు ఉన్నాయి, యునిక్ టాలెంట్స్ ఉన్నాయి. వాటిని బయటికి తీసుకొస్తే అద్భుతాలు జరుగుతాయి. తనకంటూ జీవితం ఉంది, తనకంటూ ఒక భార్య వస్తే, తర్వాత పిల్లలు పుడతారు. తన పిల్లలు తన అవహేళన చేయడా, మా నాన్న ఎందుకు పనికి రావట్లేదని చెప్పి. సో పిల్లల్ని చాలా లైట్ తీసుకుంటున్నారు చాలామంది పేరెంట్స్. వాళ్ళకి ఫెసిలిటీ ఇచ్చేస్తున్నాం, ఏసీ ఇచ్చేస్తున్నాం, కార్ ఇచ్చేస్తున్నాం, కావలసిన ప్యాంట్రీ ఉంది, ఇంట్లో స్నాక్స్ ఉన్నాయి, స్కూల్లో వెళ్తే ఏసీ, ఇంట్లో వెళ్తే ఇది, అన్నీ చేస్తున్నాం. కానీ ప్రాబ్లం ఏంటో తెలుసా, క్వాలిటీ ఆఫ్ టైం అనేది డెవలప్ అవుతుంది. అంటే ఆర్కిటెక్చర్ అనేది బిల్డింగ్ ఎంత ఇంపార్టెంట్, ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ ఉంటే బిల్డింగ్ అంత స్ట్రాంగ్ ఉన్నట్లే పిల్లల పెంపకంలో గనక 15 సంవత్సరాల వరకు పేరెంట్ అంటిపెట్టుకుని ఉండాలి పిల్లలు. ఎందుకంటే ఫస్ట్ అమ్మ కడుపులో 4వ నెల నుంచి స్టార్ట్ అవుతుందండి పేరెంటింగ్. తల్లి కడుపులో 4వ నెల నుంచే పేరెంటింగ్ స్టార్ట్ అయ్యి అది అప్ టు 7 years వరకు తల్లి డామినేషన్, పేరెంట్స్ డామినేషన్ మీద ఉంటుంది. తల్లిదండ్రుల డామినేషన్ 7 సంవత్సరాల వరకే ఉంటుంది. వాడు వింటాడు, ఏం చెప్పినా వింటాడు. 8th year నుంచి 15 years వరకు ఫ్రెండ్స్ డామినేషన్ ఉంటుంది, పీర్స్. వాళ్ళు స్కూల్లో తోటి విద్యార్థులు కావచ్చు, వాళ్ళు మాట్లాడే విధానం కావచ్చు, పక్కింటి అంకులైనా ఎదురింటి ఆంటీ అయినా ఎవరైనా సరే వాళ్ళు మంచి విషయాలు చెప్తే మంచిగా ఆలోచిస్తారు, చెడు విషయాలు చెప్తే చెడుకి లోనవుతారు, లేదా ఆటలకు ఎక్కువైతే ఆటలకు వెళ్ళిపోతారు. ఇవన్నీ అంటే ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ 15 years వరకు ఉంటుంది. తర్వాత ఫేజ్ 16 years నుంచి వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ అంతా ఎలా ఉంటుంది అంటే సెల్ఫ్ ఈగో. అందువల్ల చూడండి, మీరు ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చాక పిల్లలు కొద్దిగా ఎదురు సమాధానాలు చెప్పడానికి రీజన్ అవుతుంది, నాకు తెలుసు నువ్వేంటి చెప్పేది అన్నట్లు ఉంటుంది. అంటే ఇక్కడ పిల్లల్ని ఎప్పుడైతే 15 years వరకు పిల్లల్ని ఏ విధంగా అంటే ఫస్ట్ ఫేజ్లో 7 years వరకు పేరెంట్గా ఉండాలి, 8th year నుంచి 15 years వరకు ఫ్రెండ్లీగా ఉండాలి. ఇలా కాదు. ఓకే. చదువుకుంటే ఇవన్నీ వస్తాయా?
చదువులో రాదండి. అయితే చదువులో ఎందుకు వస్తుంది? ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ అన్ని కూడా చాలామంది మనం ప్రాక్టికల్గా బయట అరే నువ్వు చదువుకుంటే ముంచుకుంటావు, చదువుకుంటే బాగుపడతావు, చదువుకుంటే జాబ్ వస్తుంది, చదువుకుంటే నీ జీవితం బాగుంటుంది, చదువుకుంటే నువ్వు ముందుకెళ్తావు, చదువుకుంటే నీకు డబ్బు సంపాదిస్తావు, చదువుకుంటే నువ్వు కోటీశ్వరుడు అవుతావు అని ప్రతిదీ చదువుతోట లింకప్ చేస్తారు. యా, చదువుకుంటే నీకు మంచి భార్య వస్తుంది, చదువుకుంటే నీకు మంచి ఫ్రెండ్స్ ఉంటారు, చదువుకుంటేనే నిన్ను మెచ్చుకుంటారు. ఇవన్నీ చదువుతో ముడిపెట్టి మనతో అంటూ ఉంటారు. అంటే చదువుని ఈరోజు చదువుకోవాలంటే కొన్ని లక్షలు కట్టాలంట. యా, చదువును కొనుక్కుంటున్నాము. ఎస్, చదువుకుంటున్నా. కొనుక్కుంటున్నాం. చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అండి. కారణం ఏంటి చెప్తా. ఇప్పుడు మనం ఒక వ్యవస్థలో బతుకుతున్నాం. ఇదేంటి సమాజం. సమాజంలో ఏంటి సగటు మనిషి బతకాలంటే కావాల్సింది ఏంటి? విజ్ఞానం. విజ్ఞానం అంటే మీరు 10th క్లాస్ అయితే అంటే మనం పీజీలు డిగ్రీలు పక్కన పెడదాం సార్. 10th క్లాస్ వరకు మనం చదువుకున్నాం కదా. ఎన్ని లెసన్స్ మనకు గుర్తున్నాయి? మన జీవితంలోకి ఎన్ని లెసన్స్ వచ్చినాయి? మ్యాథమెటిక్స్ ఫార్ములాస్ వచ్చినాయా? స్టాటిస్టిక్స్ వచ్చినాయా? మ్యాట్రిక్స్ వచ్చినాయా? లేదు. సైన్స్లో మరి ఒక రీప్రొడక్టివ్ సిస్టమ్, ఓకే, వీ కెన్ అండర్స్టాండ్, వీ డూ అండర్స్టాండ్ దట్ హౌ టు ప్రెగ్నెంట్ అండ్ హౌ టు బికమ్, దట్ ఈస్ ఓకే. అంటే ద మోస్ట్ ఆఫ్ ద కేసెస్ చదువు కన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రవర్తన అండి. విషయం ఏంటంటే చదువు అనేది ఎలా అంటే ఒక సర్టిఫికేట్. అదేవిధంగా ఉద్యోగానికి తన ఫ్యూచర్లో ఫర్దర్గా ఒక జాబ్కి అప్లై చేయడానికి వరకు సింపుల్ చెప్పాలంటే ఒక ఎగ్జిబిషన్ వెళ్తున్నాం, అక్కడ ఎగ్జిబిషన్ ఎంట్రీ టికెట్ ఉందనుకోండి, లోపలికి అలో చేస్తారు. ఈ సర్టిఫికేట్స్ కూడా అంతే. మనం జాబ్ వరకు సర్టిఫికేట్స్ ఉపయోగపడతాయి. తర్వాత జాబ్ లోపలికి వెళ్ళాక సీట్లో కూర్చున్నాక ఒక్కరోజైనా సరే మీరు తెలివిని ఉపయోగించకుండా కూర్చుని జస్ట్ రొటీన్గా చేద్దామన్నట్లు చేసే విధంగా ఉన్నట్లయితే ఎంతవరకు జాబ్ నిలబెట్టుకోగలుగుతారు చెప్పండి. మనుషులు ఎప్పుడైనా సరే ఉద్యోగం చదువుని చూసి కాదండి, తెలివితేటలను చూసి మాత్రమే ఇస్తారు. మీరు అగ్రీ అవుతారా? ఎస్. చదువు కాదండి, నేను ఉద్యోగం ఇస్తా, అక్కడి వరకు నాకు సర్టిఫికేట్స్ ఓకే, కానీ ఈవెన్ దో మీరు మెరిట్ స్టూడెంటే, కానీ నేను అడిగిన ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పకపోతే నేను ఉద్యోగం ఇస్తానా లేదా మీరు చెప్పండి. ఇవ్వరు. దట్స్ ఇట్. రీసెంట్గా ఐఐటి నుంచి కూడా ఒక స్టూడెంట్ పోస్ట్ చేశాడు. కావాలంటే రెఫరెన్స్ నేను ఇస్తా, లింక్స్ ఉన్నాయి ఆగా. కోరాలో పోస్ట్ చేశాడు. ఏమనంటే ఎంతో కష్టపడి మా చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ ఐఐటి అని ఇప్పుడు ఐఐటి పంపిస్తే ఇప్పుడు అందరిలాగా నేను ఏదో గ్రాడ్యుయేట్ చేసినోడితో సమానంగా నేను C++లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు అంటే అక్కడ ఉన్న ప్రాజెక్టులకి మళ్ళీ బేసిక్ థింగ్సే నేర్చుకోవాల్సి వస్తుంది. దెర్ ఈజ్ నో వేస్ట్. అంటే నాకు 20 years వేస్ట్ అయిందా అనే క్వశ్చన్ పెట్టాడు. ఐ విల్ షేర్ యూ దట్. తన పోస్ట్ చేసిన పోస్ట్ ఉంది. ఒక మ్యాథమెటిషియన్ ఐఐటి నుంచే. మళ్ళీ ఇటువంటి వాళ్ళు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు? బికాస్ వన్ థింగ్, ఎక్స్పెక్టేషన్స్ చిన్నప్పటి నుంచి పెంచేస్తున్నారండి. నువ్వు ఇలా ఉంటావు, నువ్వు ఈ ఫౌండేషన్ చేస్తే ఎలా ఉంటావు. ఏ ఫౌండేషన్ చేసినా ఒకటేనండి, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పర్పస్ సంవత్సరాల తరబడి మనం చదువుతున్నామని అంటే అంతకు మించిన అవివేకం ఏదైనా ఉందా? ఐఐటి జేఈ మెయిన్స్ అని అంటున్నాము, అవన్నీ ఏంటండి? ఐఐటి క్వాలిఫైడ్గా మనం చదువుతుంది జస్ట్ ఎంట్రీ. వాళ్ళు పెట్టే యూనివర్సిటీ విధించే ఎంట్రన్స్ టెస్ట్ పర్పస్ 6th క్లాస్ నుంచి వాడు చదువుకుని ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన పిల్లవాడిని సైతం ప్రెజర్కి గురి చేస్తున్నారు. రీసెంట్గా, ఎందుకంటే ఈ విషయం చెప్తున్నాను, రీసెంట్గా ఒక అమ్మాయి ఫిజిక్స్ పట్ల ప్రెజర్ మీద ప్రొఫెసర్ చేత ప్రెజర్ ఇవ్వబడి ఆ అమ్మాయి సెక్చువల్ ఓసిడీకి లోనైంది. తన వల్ల ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఫియర్ ఫోబియా స్టార్టింగ్ మాట. అంటే భయాందోళనకు గురవ్వడం ద్వారా అది ఎక్స్టెండెడ్ లెవెల్లోకి వెళ్ళేటప్పటికీ అది సెక్చువల్ ఓసిడీలోకి కన్వర్ట్ అయ్యిందన్నమాట. తద్వారా ఏంటి, తనకి ఇంకా బాయ్స్ని చూస్తే కిందకి వెళ్ళవచ్చు. అంటే ప్రైవేట్ భాగాన్ని చూస్తూ ఉంటాయి కళ్ళు, కానీ తనకి ఇష్టం ఉండదు, కానీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటాయి. థాట్స్ అలా వస్తూ ఉంటాయి, ఆలోచనలు అలా వస్తూ ఉంటాయి. అంటే ఇలాంటి సంఘటనలు కూడా ఉన్నాయండి. చాలామంది
ఇక్కడే చాలా చిన్న చిన్న పొరపాట్లు అనుకుంటారు, అవి భవిష్యత్తులో వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేస్తున్నాయి. పెంచే తత్వంలో చాలా చేంజెస్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ పర్పస్ ఎప్పుడు ప్రెజర్ ఇవ్వద్దు, పిల్లలకి ఎప్పుడు ప్రెజర్ ఇవ్వద్దు. ఎందుకంటే ఎప్పుడైతే ప్రెజర్ ఇస్తున్నారో అదనంగా వీళ్ళు ఒత్తిడికి గురవుతున్నారు. తద్వారా ఏమవుతుందంటే అనవసరమైన ఫోబియాస్కి లోనవుతున్నారు. ఫ్యూచర్లో మానసిక ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. సో స్కూల్లో కానీ ఈవెన్ కాలేజీలో కానీ కాలేజ్ తర్వాత కానీ టాపర్స్ కొందరు బాగా చదివే వాళ్ళు ఉంటారు, కొందరు యావరేజ్గా చదివే వాళ్ళు ఉంటారు. ఒకసారి క్లాస్లో ఫస్ట్ రాకపోయినా వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక ఆఫ్టర్ కాలేజ్ వెళ్తా నీకు ఐఏఎస్ ఐపీఎస్ అక్కడ ర్యాంక్ రాకపోయినా సూసైడ్ చేసుకుని చనిపోయేలా ఉన్నాం. అంటే అంత బ్రిలియంట్ స్టూడెంట్స్ అయి ఉండి కూడా ఒక్కసారిగా ఏదైనా ఫెయిల్ అయితే ఎందుకు తట్టుకోలేకపోతున్నారు? ఎక్సలెంట్ క్వశ్చన్ సార్. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఆలోచించదగ్గ విషయం. ఎందుకంటే ఇక్కడ 4 క్వశ్చన్స్ ఉంటాయి మనిషిలో. వీటిని క్వశ్చన్స్ అంటాం, వీటిని తెలివితేటలు అని చెప్పొచ్చు. ఐక్యూ ఫస్ట్ది. ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ క్వశ్చన్. అంటే నాకు నేర్చుకునే తత్వం సూపర్ ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ అది చదువైనా, రిపేరింగ్ అయినా, ఏ పనైనా అంటే పని చేసే తత్వం సూపర్ ఉంటుంది అన్నమాట. తెలివితేటలు మంచిగా ఉంటాయి, నాకు ఇంట్రెస్ట్ కూడా అదే విధంగా ఉంటుంది. ఐక్యూ ఉన్న వాళ్ళు పుస్తకాల పురుగులే, సూపర్గా చదువుతారు, వాళ్ళు టాపర్స్గా ఉంటారు. కానీ అది లెవెల్స్ ఆఫ్ మెజర్మెంట్స్లో ఉంటాయి. ఒక్కొక్కరు ఐక్యూ ఒకలా ఉంటుంది. మీ ఐక్యూ నెక్స్ట్ లెవెల్లో ఉండొచ్చు, నా ఐక్యూ లో లెవెల్లో ఉండొచ్చు. అందరిది ఒకే విధంగా ఉండదు. అయితే ఇంకా 3 క్వశ్చన్స్ ఉన్నాయి. చాలా మందికి తెలుసు ఐక్యూ అంటే, కానీ మిగిలిన 3 క్వశ్చన్స్ కూడా ప్రతి ఒక్క పేరెంట్ తెలుసుకోవాల్సింది. సెకండ్ క్వశ్చన్ ఈక్యూ. ఈక్యూ అంటే ఏంటి? ఎమోషనల్ కోషెంట్. అంటే ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, అంటే వీళ్ళు రిలేషన్షిప్కి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు. అంటే మాటగారులు అవుతారు. అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కన్విన్సింగ్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. ఎక్కడైనా మాట్లాడి 5 నిమిషాల్లో ఫ్రెండ్గా మారిపోతారన్నమాట. ఇది టాలెంట్. వీళ్ళే మనకి మూవీ ఫీల్డ్లో సక్సెస్ అవ్వడానికి రీజన్ వీళ్ళే. వీళ్ళు ఆకట్టుకుంటారు. అయితే సేమ్ టైం ఒక జాబ్లోకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలో వీళ్ళకి ఏది లేకపోయినా సరే మాటగారితనం ఏదో రకంగా అట్లీస్ట్ మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తాం. ఇంప్రెస్ చేయగలిగే తెలివితేటలు కూడా ఉంటాయి. అంటే మంచి వక్తలు అవుతారన్నమాట. అంటే ఇది ఎమోషనల్ కోషెంట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి సాధ్యమవుతుంది. అదే ఎమోషనల్ కోషెంట్ తక్కువ ఉన్న వాళ్ళు అనుకోండి, ఐక్యూ తక్కువ ఉన్నవాడు చదవలేరు సరిగా. అలాగే ఎమోషనల్ కోషెంట్ తక్కువ ఉన్న వాళ్ళు ఏంటి, రిలేషన్స్ సైతం ఇగ్నోర్ చేస్తారు. సొంత అమ్మా నాన్న సైతం వృద్ధాశ్రమాల్లో జాయిన్ చేస్తారు. పక్కన సొసైటీ, సొంత అన్న, సొంత చెల్ల, ఎంత కొన్ని కోట్ల ఆస్తున్నా సరే చెల్లైనా నాకేంటి, నా వరకు నేను బాగున్నానా లేదా అని ఆలోచిస్తారు. దానికి గల కారణం ఎమోషనల్ కోషెంట్ ఆ వ్యక్తిలో తక్కువ ఉందని అర్థం. నెక్స్ట్ థర్డ్ది క్రియేటివిటీ కోషెంట్ అండి. క్రియేటివిటీ కోషెంట్ అంటే ఏంటి? క్రియేటివ్గా ఆలోచించే తెలివితేటలు. అంటే చూడండి, కొంతమంది ఒక పని మనం రొటీన్గా చేసేదానికి భిన్నంగా చేస్తూ ఉంటారు. వీళ్ళు చాలా డిఫరెంట్ ఉంటుంది, చాలా క్రియేటివ్గా ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుందంటే ఎగ్జాంపుల్ మా ఫ్యామిలీలో మా పాప రొటీన్గా అయితే మేమందరం నార్మల్గా బిర్యానీ చేసినప్పుడు మా వైఫ్ చాలా డెలిషియస్గా వండుతారు బిర్యానీ. సో బిర్యానీ చేసినప్పుడు తిని ఏం చేస్తుంది అంటే మా పాప వెరైటీగా స్లైసెస్ కట్ చేసి సలాడ్స్ని డెకరేట్ చేస్తుంది. పెద్ద ప్లేట్లో ఫస్ట్ సెంట్రల్లో ఇది చేసి, డాడీ ఐ విల్ టెల్ యూ, దెన్ యూ విల్ కమ్ అండ్ జాయిన్ అస్ అని అంటారు. సో అప్పుడు పిలుస్తారు, అందరినీ అప్పుడు పిలుస్తారు. అప్పుడు మేము గ్యాదర్ ఏదో డైనింగ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి సర్ప్రైజ్ అని అంటారు. అంటే చాలా క్రియేటివ్గా ఉంటుంది. అంటే రెస్టారెంట్లో ఎలా ఉంటుందో ఆ ఫీల్డ్లో తన ప్రజెంట్ చేస్తుంది. అంటే ఈ విధంగా ఇన్నోవేటివ్ థాట్స్, క్రియేటివిటీ కోషెంట్ ఉన్న వాళ్ళకి ఇన్నోవేటివ్ థాట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా ఫైనల్ది అడ్వర్సిటీ కోషెంట్. అడ్వర్సిటీ కోషెంట్ అంటే ఏంటి? పెయిన్ టేకింగ్ కెపాసిటీ, పెయిన్ బేరింగ్ కెపాసిటీ. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, 10 కోట్లు లాస్ వచ్చినా సరే కట్టుకుని నిలబడి నేను బతుకున్నానుగా,
నెక్స్ట్ నేను 100 కోట్లు సంపాదిస్తా అనేటువంటి ధైర్యం. ఈరోజు ఫెయిల్ అయిన స్టూడెంట్, ఏ ఇది జస్ట్ టెస్ట్ అబ్బా, నేను చదివిన దానికి ఎగ్జాము, అంతే కదా, ఈ ఎగ్జామ్ కాబట్టి ఇంకొక ఎగ్జామ్ ఉంది అంటే అడ్వర్సిటీ కోషెంట్ ఉన్న వాళ్ళు ఇగ్నోర్ చేస్తారు ప్రాబ్లమ్స్ని, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా. కానీ ఇక్కడ దురదృష్టవశాత్తు ఏమి జరుగుతుందంటే ఐక్యూ ఎక్కువ ఉన్న వాళ్ళలో అడ్వర్సిటీ కొంతమందిలో లోపించినప్పుడు సూసైడ్కి వెళ్ళిపోతారు. అంటే నేను ఇంత కష్టపడి చదివా, ఇంత బాగా రాసా, నాకు ఎందుకు మార్కు రాలేదు, నేను ఎక్స్పెక్ట్ చేసిన సీట్ ఎందుకు రాలేదు అండి. అందరూ అన్నీ అనుకున్నట్లు అయిపోతే భగవంతుడు అయిపోతారు అందరూ. మనుషులు ఎవరు? మనిషి ప్రయత్నాన్ని చెయ్యాలి, దానికి వచ్చే ప్రయోజనం కూడా ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చాక ఆటోమేటిక్గా అక్కడ ఇన్విజిలేషన్ మిస్టేక్ అవ్వచ్చు, కరెక్షన్ లోపం అవ్వచ్చు, రివాల్యుయేషన్ తీసుకెళ్తే మళ్ళీ మేబీ 20 మార్క్స్ పెరిగి తను అనుకున్న ర్యాంక్ సాధించవచ్చు, రైట్? దేర్ మస్ట్ బి మెనీ రీజన్స్ బిహైండ్ ఎవ్రీ అన్సక్సెస్ఫుల్ ఆర్ అన్క్వాలిఫైడ్ స్టూడెంట్స్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటో తెలుసా, వీళ్ళు ఇంపల్సివ్ థాట్స్ అంటాం. ఇన్స్టెంట్గా ఐక్యూ ఉన్నవాడికి ఏంటంటే ఇంపల్సివ్ థింకింగ్ ఉంటుంది. ఇంపల్సివ్ థింకింగ్ అంటే స్పీడ్ డెసిషన్, స్పాట్ డెసిషన్. రీసెంట్గా జస్ట్ నిన్న కాక మొన్న జరిగిందండి, నిన్న పేపర్లో చూసాను నేను. ఇక్కడే ఒక మేస్త్రి, తాపీ మేస్త్రి, పెళ్లి కుదిరింది, 20 సంవత్సరాలు, ఇద్దరు లవ్ మ్యారేజ్, ఇద్దరు ప్రేమికులు ప్రేమించుకున్నారు, ఇద్దరు ఫ్యామిలీలో యాక్సెప్ట్ చేశారు, ఇద్దరును ఒప్పుకున్నారు. తినేం చేశాడు తెలుసా, తను నేర్పిద్దామని చెప్పేసి ఇంకొక 2 వారాల్లో పెళ్లి వీళ్ళకి, తనని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు సరదాగా ట్రై చేద్దామని ఐరన్ బాక్స్ ఉంటుంది కదా, ఇస్త్రీ పెట్ట వైర్ని ఉరితాడు కింద కట్టి సెల్ఫీ తీసి పంపించాడు. కావాలంటే మీరు రిఫర్ చేయొచ్చు, మన సాక్షి పేపర్లో నిన్న 5వ తేదీ పబ్లిష్ అయింది ఇన్సిడెంట్, 16వ పేజీలో. ఏంటి, సరదాగా జస్ట్ పంపిస్తే ఈ లోపల ఏం జరిగిందో తెలుసా, ఊరి బిగిసిపోయి చనిపోయాడు. చూడండి ఇక్కడ ప్రాబ్లం ఏంటో తెలుసా, తన క్రియేటివిటీ, తను ఈ విధంగా అనుకున్నాడు, తను ఏదో రంగం ఏడిపించాలని ఏదో మజాక్ చేస్తున్నాడు, తన ఫీల్ అవుతున్నాడు, ఏదో తనను మభ్య పెట్టాలి, తనని కొంతసేపు ఏడిపిద్దాం, ఆడుకుందాం అని అనుకున్నట్టు. అంటే ఇక్కడ విచక్షణ చూసారా, ఇక్కడ క్రియేటివిటీ ఉంది, మంచిదే, కానీ బ్యాడ్ లెవెల్లో వెళ్ళింది క్రియేటివిటీ. ఇప్పుడు తన గురే అక్కడ పైకి వెళ్ళి స్టూల్ వేసుకుని పైకి వెళ్ళి అంత చేయవసరం లేదు కదా, అదే నా వే, చాలా వేస్ ఉన్నాయి కదా. అక్కడ విచక్షణ లేదు, ఆ అబ్బాయికి విచక్షణ పని చేయలేదు. దాని ప్రతిఫలం ఏంటి, ఆ అబ్బాయి లేడీ రోజు ఉరి బిగిసిపోయి చనిపోయాడు. సో సేమ్ ఇక్కడ స్టూడెంట్స్ కూడా అంతే సార్. ఇక్కడ ప్రాబ్లం ఏంటో చెప్పనా, ఐక్యూ ఉంటుంది కానీ సిచ్యువేషన్ హ్యాండ్లింగ్ స్కిల్స్ ఉండవు, తెలివితేటలు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఆ అబ్బాయికి తెలివి ఏదో రకంగా భయపెట్టాలి, ఉరి అని అంటే ఆ అమ్మాయి డైలమాలోకి వెళ్ళిపోతుంది, అమ్మో చాలా టెన్షన్, నిజంగా మంచి సర్ప్రైజ్ అవుతుంది. ఒకవేళ ఆ అబ్బాయి ఉండుంటే శుభ్రంగా ఎంజాయ్ చేతుడు. కానీ ప్రాబ్లం ఏమైంది, తనకే థ్రెట్టింగ్ అయిపోయింది. అలాగే ఐక్యూ బాగుంటుంది, బాగా అటెంప్ట్ చేశారు, మంచిగా చేశారు, నో ఇష్యూ, రిజల్ట్ రాలేదా, తర్వాత ఒక్కసారి ఇవాల్యుయేట్ చేయించండి, విశ్లేషించండి, చాలు. నెక్స్ట్ ఈక్యూ, ఇక్కడ అడ్వర్సిటీ కోషెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్క స్టూడెంట్లో ఇది డెవలప్ చేసుకోవాలి. అడ్వర్సిటీ స్వతహాగా ఉంటే చాలా మంచిది, కానీ ఇప్పుడు ప్రతి ఒక్క పేరెంట్ చేయాల్సింది ఒకటే. ఈ మధ్య ఢిల్లీ హైకోర్టు కూడా ఇచ్చిందండి, ఒక డిగ్రీ రిలీజ్ చేశారు ఒక జస్టిస్ గారు. ఏంటంటే 2022 నవంబర్ 20th రిలీజ్ అయ్యింది, పబ్లిష్ అయ్యింది. ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి కెరియర్ గైడెన్స్ అండ్ కెరియర్ కౌన్సిలింగ్ అవసరము, 11th and 12th ఆన్వర్డ్స్ అని పెట్టారు. కానీ చెప్పాలంటే స్కూలింగ్ స్టేజ్ నుంచి కెరియర్ గైడెన్స్ అవసరం. వాళ్ళని అర్థం చేసుకునే మైండ్ సెట్ ఒక ప్రత్యేక నిపుణుల నైపుణ్యంతో, అంటే వారి యొక్క ఆధ్వర్యంలో ఒక అసెస్మెంట్ ఉంటుందండి, కంప్లీట్ సైకోమెట్రిక్ అసెస్మెంట్ అంటాం సైకాలజీలో. నేనైతే గనక బయోసిగ్నేచర్ కాగ్నిటివ్ ప్రొఫైలింగ్ రిపోర్ట్ అని చెప్పేసి BCPR టెస్ట్ అని అంటాం. ఈ ఒక్క BCPR చేస్తే మొత్తం హోలిస్టిక్ డెవలప్మెంట్, తన ఎబిలిటీస్ ఎంత ఉంది, ఎంత పర్సెంటేజ్ ఉంది, రిస్క్ ఫ్యాక్టర్స్ ఎంతవరకు ఉన్నాయి, తన డెవలప్మెంట్ ఎంతవరకు ఉంది, అప్ టు కెరియర్ వరకు కూడా, అప్ టు దేర్ మ్యారేజ్ లెవెల్ వరకు, ఎమోషనల్ బ్యాలెన్సెస్ ఎలా ఉన్నాయి అన్నీ వచ్చేస్తాయి. అది తీసుకుని మంచి ప్రణాళిక వేయగలిగితే సూపర్గా సక్సెస్ అవుతారు పిల్లలు. సో ఇక్కడ చాలామంది అంటే పిల్లలు కూడా
ఈ మధ్య కాలంలో పేరెంట్స్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. యా నాకు అది కొనియకపోతే నేను చచ్చిపోతా, నాకు ఆ అమ్మాయి లేకపోతే నేను సూసైడ్ చేసుకుంటా. ఓకే, సో ప్రతి విషయంలో కూడా నాకు అది నాకు అది ఇవ్వలేదంటే నేను చనిపోతాను అని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. పిల్లలని అంటే వాళ్ళ అదుపులోకి ఎందుకు ఉంచుకోలేకపోతున్నారు అంటే దీనివల్ల చాలా మంది పిల్లలు కూడా నాకు ఇది ఇవ్వకపోతే నేను సూసైడ్ చేసుకుంటా అన్న స్థాయికి వెళ్ళిపోయారు. అది ఇందాక నేను మీకు పేరెంటింగ్ స్టైల్లో చెప్పానండి, ఫ్రెండ్లీ పేరెంటింగ్. ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరూ ఏమనుకుంటున్నారంటే ఫ్రెండ్లీగా ఉన్నాం అని అనుకుంటున్నారు, కానీ చాలా డిఫెన్సివ్ పేరెంటింగ్ అని చెప్పొచ్చు. అంటే వాళ్ళ వరకు వాళ్ళు నేను వరకు ఓకే, సొసైటీ చూస్తుంది, నేను బాగా పెంచుతున్నాను మా పిల్లవాళ్ళని, నా పాపని బాగా పెంచాను, నా బాబుని బాగా పెంచాను, ఇంతవరకు ఆలోచిస్తున్నారు పేరెంట్స్. సెకండ్ ఆస్పెక్ట్కి వెళ్తే ఏం జరుగుతుందంటే వీళ్ళ చిన్నప్పటి నుంచి కూడా చూడండి, మనిషి యొక్క సైకాలజీ ఎలా ఉంటుందంటే ఏదైనా చిన్న పిల్లోడు చూడండి, వాడికి చాక్లెట్ ఇవ్వకపోతే నేను ఏడుస్తాను అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే పర్లేదురా బాబు తీసుకోరా. ఇప్పుడు అలాగే రీసెంట్గా ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందంటే ఫోన్ ఇవ్వకపోతే ఏడుస్తున్నారు, సో ఇమీడియట్గా ఫోన్ ఇచ్చేస్తున్నారు. ఇలాగా అన్నీ ఇచ్చుకుంటూ పోతూ ఉంటే ఏమవుతుంది, వీళ్ళ బిలీఫ్ సిస్టంలో ఎలా ఉంటుంది, వీళ్ళ యొక్క హైపోథాలమస్లో రిజిస్టర్ అయిపోతుంది. ఏంటి, నాకు ఏదైనా కావలిస్తే నేను మారం చేసినా బ్లాక్మెయిల్ చేసినా ఇమ్మీడియట్గా మా పేరెంట్స్ గ్రాంట్ చేస్తారు, యాక్సెప్ట్ చేస్తారు. ఇదే ఒక నానుడండి, ఇదే ఒక విధానం అండి. ఈ విధానంతోనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదైనా చలో నో ప్రాబ్లం నడుస్తుంది, మా పేరెంట్స్తో నడుస్తుంది, నేనేమన్నా కాదండి మా ఫాదర్ అని అంటుంది ఒక అమ్మాయి. వాడు చేటరు, తీరా చూస్తే ఫాదర్ యాక్సెప్ట్ చేస్తారు కూతురు మీద ప్రేమతో, కానీ వాడి చేటరు. తర్వాత ఏమవుతుంది, 7 వారాలు నగరించుకుని వాడు జంప్ అయిపోతాడు. మనం చూడలేదా ప్రాక్టికల్ ఇన్సిడెంట్స్? చాలామంది పెద్ద పెద్ద వాళ్ళలో చాలా అమ్మాయిల్ని మోసం చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇవన్నిటికీ టెంప్టేషన్స్కి గురవడానికి కారణం కూడా పేరెంట్ ఒక రకంగా అయితే, ఇంకో రకంగా పిల్లలకి ఇచ్చిన ఫ్రీడమ్ కూడా. కానీ ప్రేమతో మాత్రమే మార్చుకోవాలి పిల్లల్ని, అలాగని భయపెట్టకూడదు. దీనికి సరైన పరిష్కారం ఏంటంటే పేరెంటే ఇవ్వగలుగుతారు, అది కూడా వారి యొక్క ట్రూ లవ్. పేరెంట్ యొక్క లవ్తోనే దీన్ని రీఎన్ఫోర్స్మెంట్ ప్రాసెస్ ద్వారా పిల్లల యొక్క తత్వాన్ని సైతం వాళ్ళ మొండిదనం నుంచి ఏదైనా పాసిబుల్ అండి. ఒకటి బంగారం బిస్కెట్ ఉందనుకోండి, బంగారం బిస్కెట్ని నక్లెస్ చేయమంటే చేస్తారా? పాసిబుల్ అవుతుందా? అంటే వితౌట్ హ్యావింగ్ ఎనీ సపోర్ట్ ఒక సుత్తి ఇచ్చేసేసి ఒక శానం ఇచ్చేసి దీన్ని నక్లెస్ తయారు చేయండి అంటే పాసిబుల్? ఇస్ దిస్ పాసిబుల్? సిమిలర్లీ ఒక విధానం ఉంటుందండి, ఆ విధానంతో వీళ్ళ యొక్క మొండి వైఖరి, పట్టుదల, ఏది బ్యాడ్ విషయాల్లో పట్టుదల, ప్రవర్తన లోపాలు, ఇవన్నిటిని కూడా సూపర్గా బంగారు బిస్కెట్ని కరిగించి అందమైన హారాన్ని తయారు చేసినట్లే వీళ్ళ యొక్క ప్రవర్తన కూడా న్యూట్రలైజ్ చేసి మళ్ళీ రీప్రోగ్రామింగ్ చేయడం ద్వారా, వాళ్ళ సబ్కాన్షియస్ని రీప్రోగ్రామింగ్ చేయడం ద్వారా వారి పిల్లల్ని సూపర్గా వాళ్ళని మంచి సక్సెస్ఫుల్ పేరెంట్స్గా వీళ్ళు అవ్వచ్చు, సక్సెస్ఫుల్ చిల్డ్రన్గా వీరు ఉండొచ్చు. ఆ విధంగా కూడా మార్చగలిగే విధానాలు సైతం ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడున్న జనరేషన్లో నాకు తెలిసి బాగా డిఫికల్టీగా చూసినటువంటి కేసెస్ పిల్లల్లో ఏమైనా ఉన్నాయా? డిఫికల్ట్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ బిహేవియర్స్. ఎస్. ఓకే, బిహేవియర్స్లో అయితే చాలా ఎక్కువే ఉన్నాయి, ఎందుకంటే తరచుగా వస్తున్నాయి ప్రాబ్లమ్స్. బిహేవియరల్ ఇష్యూస్ చాలా కామన్ అయిపోయినాయి, ప్రతి ఇంట్లో ఉంది. ఇది ఏ విధంగా ఉంటుందంటే సమ్టైమ్స్ పేరెంట్ చైల్డ్ ఈగోలోకి వెళ్ళిపోతున్నారు, పిల్లలు పేరెంటల్ ఈగోలోకి వెళ్తున్నారు. అంటే ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి ఇది ఆన్సర్, యాక్చువల్లీ కరెక్ట్ ఆన్సర్, సింపుల్ సింగిల్ షార్ట్ ఆన్సర్ ఇదే. పేరెంట్ ఏం చేస్తున్నాడంటే చిన్నపిల్లోడు అయిపోతున్నాడు పిల్లల దగ్గర, పిల్లవాడు మాత్రం పేరెంట్ లాగా అయిపోతున్నాడు, నాకు ఇది కావాలి ఇస్తావా సస్తావా అన్నట్లు ఒప్పుకున్నాడు. పేరెంట్ ఇంకా ఏం చేస్తాం, వాడికి ఇవ్వకపోతే వాడు మన మాట విండు, ఇచ్చేద్దాంలే, అక్కడ విచక్షణ పోతుందన్నమాట. ఈ విధంగా చూసుకుంటే ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి చదవడమే ఇష్టం లేదు నాకు, తింటాను పడుకుంటాను అన్న అబ్బాయి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను తింటాను ఉంటాను తప్ప నేను చదవను అన్న అబ్బాయిని అతను ప్రైవేట్ కంపెనీ ఎంప్లాయీ, కార్పొరేట్లో ఒక కార్పొరేట్ కంపెనీలో ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నారు. ఒకే ఒక అబ్బాయి అన్న పేరుతో, ఒకే ఒక అబ్బాయి అన్న గారాబంతో వాళ్ళు ఏం చేశారంటే ప్రతిదీని ఆ అబ్బాయి అడిగిందల్లా
స్కూల్లో అటెండెన్స్ మేనేజ్ చేశారు, ఎగ్జామ్స్ అయ్యో సంథింగ్ సంథింగ్ సంథింగ్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటో తెలుసా? ఆ అబ్బాయి వెయిట్ 110 కేజెస్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ చూపించడు, ఫోన్ పట్టుకుని రూమ్లోనే ఉంటాడు. వీళ్ళు స్టార్టింగ్లో గనక అతను ఎప్పుడైతే ఇలా ఉంటానో నాకు చేయాల్సిందే అన్నప్పుడే గనక వీళ్ళు సరిగ్గా ఎవరినైనా ఒక సైకాలజిస్ట్ లోకల్లో ఎవరినైనా స్పెషలిస్టులు సంప్రదించున్నట్లయితే ఖచ్చితంగా వారికి ఏదైనా ఒక మార్గనిర్దేశం అనేది, ఒక ప్రణాళిక అయినా ఎలా చేయొచ్చు, ఎలా మార్చొచ్చు అనే విధానాలు తెలుసుకోగలుగుతారు. చాలా చోట్ల చాలామంది పేరెంట్స్ ఇంకా కొన్ని విస్మరణ ఏంటంటే సార్, ఎక్కువ శాతం పేరెంట్స్ మనం ఏం చేయలేం, ఇక్కడతో వదిలేద్దాం అన్నట్లు ఉంటున్నారు. చాలా తప్పగా. దానివల్ల నెక్స్ట్ వచ్చే పరిణామాలు వాళ్ళ లైఫ్తో పాటు కుటుంబానికి సైతం పరువు, ఇప్పుడు కుటుంబం యొక్క పరువు ప్రతిష్టలు కూడా పోతూ ఉంటాయి. ఎందుకంటే పిల్లల యొక్క ప్రవర్తన బాగుంటే ఆ వీధిలో, ఆ ఏరియాలో, ఆ ఊరిలో ఆ రెస్పెక్ట్ ఉంటుంది. అవునంటారా కాదంటారా? ఆ విచక్షణ బాగా మందకిచ్చేసాక రీసెంట్గా జరిగింది వెస్ట్ గోదావరిలో. అబ్బాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, ఫాదర్ డ్రింక్ చేస్తూ ఉంటాడు అకేషనల్గా, కానీ పార్టీస్లో కొనుక్కు చూస్తున్నా సరే అన్నట్లు టిగ్గి చేశాడు. ప్రాబ్లం ఏంటో తెలుసా? ఆ అబ్బాయి ఈ గంజా మరిగాడు ఈ మధ్య. సో 3 రోజుల పాటు రైల్వే స్టేషన్ దగ్గర అన్కాన్షియస్లో, అంటే కాన్షియస్ ఉన్నాడు కానీ లేవాలంటే ఎనర్జీ లేదు, 3 days ఉండిపోయాడండి. ఎక్కడ కనబట్టలే. పోలీస్ కంప్లైంట్ ఇస్తే లాస్ట్కి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఏంటంటే పలానా రైల్వే స్టేషన్లో ఒక అబ్బాయి పడిపోయి ఉన్నాడని చెప్పేసి అక్కడి నుంచి కంప్లైంట్ వస్తే అక్కడ ట్యాలీ చేసుకుంటే తర్వాత వెళ్ళి హాస్పిటల్కి తీసుకువెళ్ళి చూపిస్తే, ఇది ఏలూరు ఆశ్రమ హాస్పిటల్లో తీసుకువెళ్ళి చూపిస్తే ఏమొచ్చిందంటే ఆ అబ్బాయికి లివర్ డిసీజ్ అటాక్ అయింది చిన్న వయసు. సో కొన్ని సిచ్యువేషన్స్లో మనుషులు పిచ్చి పట్టినట్టు వాళ్ళ బట్టలు వాళ్ళే చెప్పుకొని ఇంకా రోడ్డు మీద తిరిగేస్తూ ఉంటారు. ఎవరిని పట్టించుకోరు, ఏదో లాంగ్వేజ్లో మాట్లాడుతూ ఉంటారు, దగ్గరికి వస్తే రాళ్ళతో కొడుతూ ఉంటారు. లేదంటే కొన్ని సినిమాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. ఎందుకు ఇట్లా మారిపోతూ ఉంటారు? ఇవి యాక్చువల్గా దీన్ని సైకలాజికల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే సిజోఫ్రెనియా అంటామండి. సిజోఫ్రెనియా లక్షణాలు అదేంటంటే ఫస్ట్ డిప్రెషన్, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిజోఫ్రెనియా డిప్రెషన్ ఉంటుంది, తర్వాత యాంగ్జైటీ, దాని తర్వాత ఇందులోకి కన్వర్ట్ అయ్యే పాసిబిలిటీస్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఉంటాయి. అయితే ఫస్ట్ అసలు డిప్రెస్ అవుతున్నప్పుడే స్ట్రెయిన్ అవుతాడు. అబ్బా నిద్ర సరిపోవట్లేదు, నాకు నిద్ర పడతలేదు, నాకు 11 అయితేనే కానీ నేను నిద్ర రాదు, 1 గంట అయితేనే కానీ నాకు నిద్ర రాదు అనే పిల్లల్ని ఇమ్మీడియట్గా పేరెంట్స్ గమనించుకొని ఇమ్మీడియట్గా వాళ్ళకి సరైన విధానాన్ని నేర్పాలి. ఇమ్మీడియట్గా సైకాలజిస్ట్ని కన్సల్ట్ చేయించడం మంచిది. సో ఇటువంటి కేసులు నేనైతే ఏదైతే చెప్పానో, పిచ్చోడి బట్టలు చింపుకొని, అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ తిరిగిన కేసెస్, ఒక బ్రిలియంట్ స్టూడెంట్ భవిష్యత్తు అట్లా ఖరాబ్ అయిన కేసెస్ ఎప్పుడైనా మీరు చూసారా? అంటే ఈ కేసెస్ అని కాదు కానండి, నేను మిల్లర్ డైకేర్ సిండ్రోమ్ అని చెప్పేసి MDS అని అంటాం. ప్రపంచంలో ఈ వ్యాధులు ఉన్న వాళ్ళు వేళ్ల మీద లెక్కేయచ్చు అన్నమాట. చాలా రేర్ డిసీజ్ అది. మిల్లర్ డైకేర్ సిండ్రోమ్ అని అంటే ఫ్రీక్వెంట్గా ఫిట్స్ వస్తూ ఉంటాయి. అది ఎలా ఉంటుందంటే ఇలా వైబ్రేట్ అవుతారు, అది ఫిట్స్. ఇలా 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 వైబ్రేట్ అవుతూ ఉంటారు, అది ఫిట్స్. ఐ హ్యావ్ సమ్ క్లయింట్స్ ఇన్ కెనడా. నాకు దానికి సంబంధించి ఒక అబ్బాయి ఉన్నాడు. వారి గురించి ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీ డీటెయిల్స్ ఆఫ్ దట్. దీస్ ఆర్ ఆల్ ద కాన్ఫిడెన్షియల్ దీస్ థింగ్స్. అంటే ప్రాబ్లం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అండి, ప్రాబ్లం పెరిగిపోయాక అప్పుడు పరిష్కారాల గురించి ఎదురు చూస్తున్నారు పేరెంట్స్. నేను చెప్పేది ఏంటంటే ప్రాబ్లం రాకుండా సిమ్టమ్స్ ఎప్పుడైతే కనబడుతున్నాయో, వాడి మాట ఆలకిస్తలేదు, రిఫ్లెక్ట్ బిహేవియర్ ఉంది, లేకపోతే తిడుతున్నాడు, వల్గర్గా మాట్లాడుతున్నాడు, లేకపోతే చెప్పకుండా డబ్బులు తీసాడు, ఇవన్నీ కూడా బిహేవియర్సే. అలాంటప్పుడు కనుక వీళ్ళు ఫైండ్ అవుట్ చేయగలిగితే సూపర్గా చేంజ్ చేసుకోవచ్చు పిల్లలు. తీవ్రత అంత ఉండదు. ఈ అమ్మాయిలు అబ్బాయిలు ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు? దీని అతనికి కారణం ఏంటంటే ఇన్ఫాక్చువేషన్కి గురవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ హార్మోనల్ డిఫిషియన్సీ. ఈ హార్మోనల్ రెసిస్టెన్స్ ఆర్ డిఫిషియన్సీ
రెసిస్టెన్స్ ఏ విధంగా ఉంటుందనంటే హార్మోనల్ రెసిస్టెన్స్ ఉన్నట్లయితే కొన్ని సందర్భాల్లో వాళ్ళు మోనోగా ఉండడం, ఇండివిజువల్గా వాళ్ళకి వాళ్ళే భావప్రాప్తి ఎటువంటి ఇన్సిడెంట్లకు వెళ్ళడానికి రీజన్ అవుతుంది. అదే డిఫిషియన్సీ వచ్చినప్పుడు ఏమవుతుందనంటే ఎక్కడి నుంచి ఇక్కడ 2 విధానాలండి. ఒకటి పేరెంట్స్ నుంచి వచ్చే లవ్ ఒకటైతే బయట నుంచి వచ్చే అట్రాక్షన్ ఇంకొక విధంగా ఉంటుంది. పేరెంట్స్ నుంచి వచ్చేటువంటి లవ్ సఫిషియెంట్గా వీళ్ళకి చేరినప్పుడు బయట నుంచి ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవ్వరు. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఫీలింగ్, మనకి హార్మోన్స్లో మన హార్మోనల్ డిశ్చార్జ్, ఒక హార్మోన్ ఏం చెప్తుందనంటే నువ్వు ఇలా ఎందుకున్నావు, ఒక హార్మోను టచ్లో ఫీల్ అవుతుంది. ఆ టచ్ అయ్యేటప్పటికే ఒక రకమైన ఫీలింగ్. విషయం ఏంటంటే ప్యూబర్టీ స్టార్ట్ అయిన తర్వాత పిల్లల్లో ఎస్పెషల్లీ టీనేజర్స్లో ఫీలింగ్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. అంటే ఒక టచ్ అయినా ఆ ఫీలింగ్ అది స్ట్రాంగ్గా ఇంపాక్ట్ అవుతుంది. అందువల్ల చూడండి వాళ్ళు టచ్ అయినప్పుడు చాలా ఫీల్ అవుతూ ఉంటారు. అది ఏ విధంగా ఉంటుంది అంటే మళ్ళీ వస్తే బాగుండు, అప్పుడే ఎండోర్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. ఆక్సిటోసిన్తో పాటుగా ఎండోర్ఫిన్స్ డేంజర్ అండి. ఆక్సిటోసిన్ ఒకటి వచ్చినప్పుడు ఫీలింగ్, లవ్ ఫీలింగ్ ఉంటుంది. ఎండోర్ఫిన్స్ వచ్చినప్పుడు ఉన్మాదత్వం. ఎగ్జాంపుల్ చెప్పనా, ప్రాక్టికల్ ఇన్సిడెంట్లు అయితే ఒక వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ ఇంకొకరు చూసినప్పుడు వాడిని కొట్టేస్తాడు వీళ్ళు. ఒక హస్బెండ్ తన వైఫ్ మీద అనుమానం పడతాడు. ఇవి వీటన్నిటికీ రీజన్ అవుతుంది. రీసెంట్గా ఒక కేసు అండి, అంటే పేర్లు అవి చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు, నేను పబ్లిక్గా తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఈరోజు సాఫ్ట్వేర్ అని ఇదైపోతున్నారు చాలామంది, అందువల్ల ఈ విషయం చెప్తారు. ప్రాక్టికల్ ఇన్సిడెంట్ ఇది. హస్బెండ్ పోర్న్కి అలవాటు పడ్డాడు. ఎప్పుడు? చిన్నప్పటి నుంచి. పెళ్ళైనప్పుడు చెప్పలే, అతనికి ప్రాబ్లం ఉందనే చెప్పలే. అంటే పోర్న్ ఎక్కువ చూస్తాడు, తను ఆల్రెడీ ప్రాస్టిట్యూషన్ కూడా చేస్తున్నారు, వర్జిన్ కాదన్నమాట. తర్వాత ఏం జరిగిందంటే మ్యారేజ్ అయ్యింది, మంచి అమ్మాయి దొరికింది, మంచిగా పెళ్ళయింది, 2 పిల్లలు పుట్టారు. తర్వాత వన్ ఫైన్ డే తినకి ఆ హ్యాబిట్ మాత్రం పోలేదు, తరచూ చూస్తూనే ఉన్నాడు పాన్స్. వన్ ఫైన్ డే వైఫ్ క్యాచప్ చేశారు. ఏంటండి తప్పు కదా, ఏంటి ఇలా చేస్తున్నారు, నేను మీతో మంచిగా ఉంటాను కదా, కావలిస్తే అడగొచ్చు కదా అని అనేటప్పుడు నాకు తృప్తిగా అనిపిస్తలేదు, నాకు ఫీలింగ్స్ రావట్లేదు అని చెప్పేసి చెప్పున్నాడు. ఎవరిని? వైఫ్తో. మరి ఫీలింగ్స్ రావాలంటే ఏంటని తెలివైన భార్య ఆ మాట అడిగింది. అప్పుడు ఏం చెప్పారంటే అతను, నాకు ఇలా కాదు, నాకు అంటే ఎక్కువ మంది, అంటే ఈ మధ్య కల్చర్ వచ్చింది కదా, వైఫ్ స్వాపింగ్ అని కల్చర్ వచ్చింది. భార్యని సైతం మార్చుకుంటున్నారు. ఫారెన్ కల్చర్. ప్రాబ్లం ఏంటో తెలుసా అండి, ఉపయోగపడి రావట్లే, పనికిరాని మాత్రం ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పే బీసీపీఆర్ టెస్ట్ అసెస్మెంట్ గురించి ఎవరికి తెలియదు, టీచర్లకి తెలియదు, అది కోర్టు దాకా వెళ్ళింది. అదే వైఫ్ స్వాపింగ్ కల్చర్లో ఏమైందంటే వీరు ఇతను ప్రపోజ్ చేశాడు ఏంటంటే, ఒక పార్టీకి తీసుకెళ్తా, నువ్వు ఇంకొకరితో ఉండు, నేను ఇంకొకరితో ఉంటా. ఏదో సినిమాలో కూడా కీ చైన్స్ అన్ని మిక్స్ చేస్తారు. ఏదో సినిమా అది రజనీకాంత్ మూవీ ఏదో సంథింగ్, అది ఒక పార్టీకి వెళ్తే కీ చైన్స్ అన్నీ ఏమంటారు, కీ చైన్స్ అనేసి ఏ కీ చైన్ వచ్చిందో వాళ్ళు ఆ పర్టికులర్ పర్సన్తో స్పెండ్ చేయాలి. ఆ విధంగా ప్రపోజ్ చేశాడు. ఆ యొక్క సిస్టర్ ఎవరైతే ఆ ఆడబడుచు ఉన్నారో ఆమె ఇమ్మీడియట్గా ఆవిడ కంట్లో నీళ్లు తిరిగిపోయి ఏం చేయాలో తెలియక ఒప్పుకోకుండా 2 పిల్లలు, ఏంటి నీకు ఇదేం పాడుబుద్ధి అని చెప్పేసి బయటకు వచ్చేయడం జరిగింది. సపరేటెడ్. ఇప్పుడు ఏంటంటే తను కలవాలంటే మాత్రం ఈ కండిషన్కి ఓకే అయితే తను కలుస్తానంటాడు. తనకేమో ఇష్టం లేదు ససేమిరా. ఏ వ్యక్తి ఇష్టపడతారు, ఏ భార్య ఇష్టపడతారు చెప్పండి? కళ్ళ ముందు తన భర్త ఇంకొకరితో ఉండడం, అది పక్కన పెడితే అదే పెద్ద బ్లెండర్ అనుకుంటే తినని ఉండమనడం ఇంకెంత దారుణం. సో ఇలాంటి ఇన్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి బయట. ఇవన్నిటికీ కారణం ఏంటంటే టెంప్టేషన్స్. సఫిషియెంట్గా చిన్నప్పటి నుంచి కూడా పిల్లలు పెరిగినప్పుడు వాడు ఇంట్రోవర్టా ఎక్స్ట్రోవర్టా, కొంతమంది అంటారు, గర్వంగా చెప్పుకుంటారు, మా ఓడు ఎవరితో కళ్ళండి, కానీ చాలా డేంజర్ అండి, వాళ్ళే వేళ్ళు. ఓకే, ఇంట్రోవర్ట్స్లో వస్తాయి ఈ టైప్ ఆఫ్ థాట్స్.
సో ఈ ఈ జనరేషన్లో అంటే అమ్మాయిలు అబ్బాయిలు అట్రాక్ట్ అయ్యి లవ్ చేసుకున్నాక కొద్ది రోజులు లివింగ్ రిలేషన్లో ఉండి మళ్ళీ బ్రేకప్ అవ్వడం ఇదంతా ఎందుకు జరుగుతుంది? అంటే ఒక పర్టికులర్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం హ్యాపీ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో ఈ రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల, ఎస్పెషల్లీ ఈ మొబైల్ చూడడం కావచ్చు, లేదంటే ఇప్పుడు జరుగుతున్నాయి అవన్నీ, పూర్వం లేవు. ఇంత ఇన్ఫాక్చువేషన్, ఇంత అట్రాక్షన్ ఇవన్నీ లేవు. ఇవన్నీ ఏంటంటేనండి బ్లడ్ ఫ్లో పర్ఫెక్ట్గా ఉండదు. మనకి హార్ట్ కింద వెయిన్స్, హార్ట్ పైన ఆర్టరీస్, ఈ మొత్తం కంప్లీట్ బ్లడ్ ఫ్లో అనేది పర్ఫెక్ట్గా ఉన్నంతసేపు ఏ ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొన్ని హార్మోన్స్, థైరోసిన్ అనే హార్మోన్ ఏం చేస్తుంది అంటే ఈ టైప్ ఆఫ్ కొన్ని డెఫిషియన్సీస్ వల్ల, ఎందుకంటే ఈరోజు ఈ టాపిక్ అంతా రిలేషన్, ఎమోషన్స్, భావోద్వేగాల మీద కాబట్టి థైరోసిన్ కీలకమైంది కాబట్టి దీని గురించి పదే పదే మళ్ళీ చెప్తున్నాను. ఈ లవ్ హార్మోన్ డిఫిషియన్సీ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అతివృష్టి అనావృష్టి అని అంటాం తెలుగులో చెప్పాలంటే. మరీ ఎక్కువైనా డేంజరే, తక్కువైనా డేంజరే, బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక లైఫ్ పార్ట్నర్తో తను ఎంతవరకు ఉండగలగాలో అంతవరకు మంచిగా ప్రేమ అభిమానాన్ని పంచగలగాలి. మరీ అవాయిడ్ చేస్తే డేంజర్, తను ఇంకో చోటకి అట్రాక్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. మరీ క్లోజ్గా ఉంటే డేంజర్, తనకి ఏమనిపిస్తుంది అంటే ఎప్పుడు అన్న ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది. అంటే వి నీడ్ టు బి మేనేజ్. రీసెంట్ సర్వేలో వెల్లడైంది ఏంటంటే వీక్లీ ఎవరైతే వాళ్ళ లైఫ్ పార్ట్నర్తో మంచిగా ఒక 3 times ఉండగలుగుతారో, అట్లీస్ట్ 2 times ఉండగలుగుతారో, వాళ్ళ లైఫ్లో ఏ విధమైన డిస్ట్రాక్షన్స్ లేవు. ఇది రీసెంట్గా ఒక ఎపిడమిక్ సర్వేలో వెల్లడైందండి. సో ఈ విధంగా వీళ్ళందరూ డైవర్ట్ అవ్వడానికి రీజన్ ఒకటేనండి. సింపుల్ చెప్పాలంటే స్టార్టింగ్లో ఉన్న ఫీల్ తర్వాత ఉండదుగా. ఎగ్జాంపుల్ ఒక బాయ్ అండ్ గర్ల్ టచ్ అవుతే ఫీలింగ్ ఒకలా ఉంటుంది. అదే రెగ్యులర్గా తగిలే బాడీ అయితే ఉండదు. అదే ఒక స్ట్రేంజ్ ఫారెన్ బాడీ టచ్ అయితే హార్మోన్స్ రెసొనేట్ అవుతాయి. దీనికి వైఫ్ అండ్ హస్బెండ్స్కి అయితే ఒక సజెషన్ చెప్తాను నేను. వాళ్ళ యొక్క రొటీన్ని భిన్నంగా చేసుకుంటూ ఉండాలి. ఫ్యామిలీ డే, కుకింగ్ డే, వాషింగ్ డే, ఏదో ఒక డే క్రియేట్ చేసుకోవడం, సెలబ్రేట్ చేసుకోవడం. ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైలింగ్, ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన డ్రెస్. ఏముంది మనోడే కదా, నాకు పడిపోయాడు కదా అని ఆ అమ్మాయి అలాగే రొటీన్గా వెళ్ళింది అనుకోండి, తనకు ఇంకొక వైపు వెళ్ళిపోతాయి కళ్ళు. ఈ సిగరెట్, ఆల్కహాల్, డ్రగ్స్ అడిక్షన్స్కి బాగా బానిస అయిపోతున్నారు ఈ మధ్య కాలంలో యూత్. దానివల్ల రేపటి రోజున వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? లైఫ్ స్టైల్ డిజార్డర్స్. అండ్ ఎందుకు ఎక్కువగా బానిస అవుతున్నారు? దీని అందరికీ కారణం ఒకరి లైఫ్ స్టైల్ చూసి అలా ఉంటే బాగుంటుంది అన్నట్లు, అంటే ఒక స్టేటస్ సింబల్ కిందో లేదా ఒక స్టేటస్ కింద ఫీల్ అయ్యి అదే నాకు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చాలామంది సగటు అంటే సొసైటీలో ఉన్నటువంటి కొన్ని ప్రలోభాలకి, అంటే ఎగ్జాంపుల్ సినిమాలు కావచ్చు, లేదా సొసైటీలుగా చెప్పాలంటే సీనియర్స్. ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కూల్ స్టూడెంట్స్ అనుకోండి, వారి యొక్క సీనియర్స్ని చూడడం, లేదా వీధిలో లేదా వీధి చివరో ఊరు చివరో కొంతమంది చేసేటువంటి అకృత్యాలు, ఇవన్నీ వారు ఏమనుకుంటున్నారంటే ఎంత సీక్రెట్గా, ఎంత రహస్యంగా, ఎంత బాగా, అంటే ఎంత దొంగతనంగా మరి ఎంత చేస్తున్నారంటే ఇందులో ఏదో ఉంటుంది. అంటే కామన్గా మనిషికి ఉన్న నైజం ఏంటంటే ఏదైనా మనం దాస్తే తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువ ఉంటుంది. ఆ కుతూహలంతో పిల్లలకు మరీ ఎక్కువ ఉంటుంది. అందువల్ల చూడండి, గమనించండి, పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఏదైనా ప్రశ్నలు ఎక్కువ వేస్తూ ఉంటారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తే వాళ్ళతోనే స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు. ఎగ్జాంపుల్ మదర్ ఫాదర్ ఉన్నప్పటికీ తాతయ్య ఎక్కువ కథలు చెప్తున్నాడు అనుకోండి, తాత దగ్గరే ఉంటారు. బామ్మ కథలు చెప్తుంది అనుకోండి, బామ్మతోనే ఉంటారు. వాళ్ళ పేరెంట్స్తో సంబంధమే లేదు, ఇంకా వీళ్ళతో రిలేషన్ ఉంటుంది. అంటే ఏంటంటే తెలుసుకోవలసిన విషయాల మీద ఆసక్తి ఉంటుంది. అలాగే ఇందులో ఏదో ఉంది అన్న ఆలోచన ఫస్ట్ ప్రేరేపిస్తుంది. సెకండ్ది ఏంటంటే వన్స్ అదేదో ఉంది తెలుసుకుందామని టెంప్ట్ అవుతారు చూడండి, అప్పుడు ఫీల్ అయ్యేటప్పుడే డోపామిన్ కావచ్చు, ఎట్ ద సేమ్ టైం ఎండోర్ఫిన్స్, ఈ రెండు ఎప్పుడైతే జతపరుస్తాయో అంటే కెమికల్ రియాక్షన్. ఒక రకంగా చెప్పాలంటే
మనం మామూలుగా ఫార్ములాస్ ల్యాబ్లో చూడండి, ఒక 2 కెమికల్స్ని కలిస్తే ఒక చర్య వస్తుంది. అంటే వైట్ కలర్ రెడ్ కలర్ కలిపితే పింక్ కలర్ వచ్చినట్లు ఈ 2 కలిసినప్పుడు ఎలా ఉంటుందంటే ఒక రకంగా ఎండోర్ఫిన్స్ యాక్టివేట్ అవుతాయి. ఈ ఎండోర్ఫిన్స్ వల్ల మళ్ళీ చేస్తే బాగున్నాం ఫీలింగ్, ఒక రకమైన నిష, ఒక రకమైన ఫీలింగ్, అది తాత్కాలికం అన్న విషయం తెలియదు వాళ్ళకి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే కార్టిసోల్ అనే హార్మోన్ యాక్టివేట్ అవుతుంది. ఈ కార్టిసోల్ యాక్టివేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే చెడు వ్యసన, అంటే చెడు ఆలోచనలు ప్రేరేపిస్తాయి. ఇది తీసుకున్న తర్వాత గాంజా కావచ్చు, ఇవన్నీ మాదక ద్రవ్యాలు తీసుకున్నాక వాళ్ళ థాట్స్ ఎలా ఉంటాయంటే విచక్షణ ఉండదు. వాళ్ళు ఏం చేస్తున్నా వాళ్ళకి తెలియదు. ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో కూడా తెలియనంత మత్తులో వెళ్ళిపోతారు. ఇంకా ఆ టైంలో ఏముంటుందంటే వీళ్ళు కార్టిసోల్ యాక్టివేట్ అవుతుంది. కార్టిసోల్ ఏంటి? బ్యాడ్ హార్మోన్. ఇదేం చేస్తుంది? ఒత్తిడిని గురి చేస్తుంది, అంటే ప్రెజర్ చేస్తుంది, ఒత్తిడికి గురి చేస్తుంది. ఏ విధంగా? వాళ్ళ ఆ టైంలో ఏ థాట్ వచ్చిందో దానికి ప్రేరణగా. ఎగ్జాంపుల్, తాగేసగా నిషాలో ఉన్నవాడికి ఏ విధమైన ఆలోచనలు ఉంటాయి, ఆ విధమైన ఆలోచనలు ఎక్స్టెండ్కి వెళ్ళిపోతుంది అది ఆలోచన. ఆ టైంలో వాళ్ళు ఒక అమ్మాయి, ఒక పరిస్థితి, నిజం చెప్పాలంటే ఒక 6 years 7 years బ్యాక్ ఒక బామ్మను కూడా రేప్ చేశారు, తెలుసా మీకు? అవును. ఒక బామ్మ గారిని కూడా రేప్ చేశారు. సిచ్యువేషన్ అలా ఉంది పరిస్థితి. అంటే అక్కడ విచక్షణ కోల్పోతారండి ఫస్ట్. సెకండ్ది ఏంటంటే ఆ ఆలోచనలు ఎలా ఉంటాయంటే ప్రేరేపిస్తాయి. చెయ్యి 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 పదే. ఇంకా అటు తప్పు చేసే వరకు చేస్తూనే ఉంటాడు. వన్స్ అది తప్పు చేసేక కూడా కొంతసేపు నిశాలోనే ఉంటాడు వాడు. అది ఎప్పుడైతే దిగుతుందో అప్పుడు భయకాంపితులు అయిపోతాడు. అప్పుడు ఏం లేదు, ఆకులు చేతులకాలిగా ఆకులు పలుకున్నట్లే. అప్పుడు జరిగింది ఏంటో తెలియదు. అంటే అక్కడ తాత్కాలిక ఆనందం కోసం, కొన్ని గంటల పాటు ఉండే నిశా కోసం జీవితాన్ని సైతం బలి చేసేసుకుంటున్నారండి. సో ఆ మధ్య కాలంలో జరిగినటువంటి దిశ సంఘటన ఏదో, అందులో ఎవరైతే యువత 18 సంవత్సరాల అబ్బాయిలు, 21 సంవత్సరాల అబ్బాయిలు కూడా అదే నిశాలో ఉండి ఆ అమ్మాయిని కిరాతకంగా రేప్ చేసి దారుణంగా ఆమెని మర్డర్ చేశారు. బికాస్ ఇదేనండి ఈ నిశ, మాదక ద్రవ్యాల యొక్క పరిణామం ఎలా ఉంటుందంటే దాని యొక్క ప్రభావం సగటు మనిషినన్న విషయాన్ని సైతం మర్చిపోయే విధంగా ఆ మత్తు ప్రేరేపిస్తూ ఉంటుంది అన్నమాట. ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారా, మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా, తన తల్ల చెల్ల అక్క, నిజం చెప్పాలంటే తోబుట్టువుల తేడా కూడా తెలియదు వాళ్ళకి. విచక్షణ రహితంగా ప్రవర్తిస్తారు ఆ టైంలో. విచక్షణ రహితంగా మీరు చూసుకున్నట్లయితే కొంతమంది ఉన్నారు కూడా అలాగా. ఓన్ డాటర్తో, ఓన్ గ్రాండ్ ఫాదరే మనవరాల్ని ఇబ్బంది పెట్టిన రోజులు ఉన్నాయి లేవా? మనం చూడలేదా? చిన్న పిల్లలండి, అభంశుభం తెలియని పిల్లలు, 6 సంవత్సరాలు 8 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లల్ని సైతం. మరి 65 సంవత్సరాల తాత అయినప్పుడు విచక్షణ ఉండాలిగా. విచక్షణ ఎందుకు ఉండలేదు? బికాస్ వన్ రీజన్, వయసు పెద్దదయ్యే కొలది కూడా మన యొక్క ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. విచక్షణ కొద్దిగా మందగిస్తుంది. దానికి కారణం ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు చేసే డే యాక్టివిటీస్ డిఫరెంట్గా ఉంటాయి. అక్కడి నుంచి వాళ్ళు ఒక చిన్న పిల్లల్లాగా ప్రవర్తిస్తారు. పెద్ద వయసు పెరిగే కొలది చూడండి. దీనికి అందరికి కారణం ఏంటంటే న్యూరాన్స్లో మనకి మైలన్ షీత్ అనే ఒక కనెక్షన్ ఉంటుంది. బ్రెయిన్ నుంచి మొత్తం న్యూరో ట్రాన్స్మిషన్, అంటే ట్రాన్సాక్షన్ జరుగుతుంది. న్యూరో ట్రాన్సాక్షన్ అంటే మన స్పర్శ, మన చూపు, మన వినికిడి అన్నిటికీ కారణం ఆ వైబ్రేషన్స్. ఈ వైబ్రేషన్స్ని పాస్ చేసేటువంటి వైర్లో ఒక పొర ఉంటుంది, దాని పేరే మైలన్ షీత్. ఈ మైలన్ షీత్ అనే పొర మందగించేస్తుందండి. స్లోగా అరిగిపోతూ ఉంటుంది. ఇది అరిగినప్పుడు ఏమవుతుందంటే ఇక విచక్షణ పనిచేయదు. ఇది పెద్దవాళ్లలో ఇది జరుగుతుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. కానీ చిన్నప్పటి నుంచి కూడా కొన్ని ఆలోచనల్ని, కొన్ని ఫీలింగ్స్ని, కొన్ని కోరికల్ని ఉంచుకుని ఎప్పుడు ఎవరి మీద చూపించలేక, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళలేక, ఇంట్లో వైఫ్ అంటే భయపడో, లేకపోతే సమాజం అంటే భయపడో ఇదంతా చేయరు. కానీ ఒక టైంలో ఎక్స్టెండ్ లెవెల్లో అడ్రినలిన్ గ్లాండ్ అనేది ఒకటి ఉంటుంది మనకి. ఆ అడ్రినలిన్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు ఏమీ ఉండదు, ఇంకా వాడు చచ్చిపోతాడా అనే విషయం తెలిసినా సరే చేస్తాడు. అంత ప్రభావం ఉంటుంది. ఎలా అంటే ఇక ఒక రంగం చెప్పాలంటే
కొన్ని సందర్భాల్లో డ్యాన్స్ రాలేని వాడు కూడా డ్యాన్స్ వేస్తాడు. కొన్ని సందర్భాల్లో పేషెంట్ జస్ట్ ఇలా ఇలా స్లోగా నడిచే పేషెంట్ కూడా ఒక్కసారి దూకుతాడు పాముని చూడగానే పక్కన. ఇదంతా కారణం ఏంటంటే వన్స్ ఇమ్మీడియట్గా ఇక్కడ ఒక ఆపద ఉంది, ఇక్కడ ఒక ప్రాబ్లం ఉందని తెలిసినప్పుడు ఇమ్మీడియట్ అడ్రినలిన్ యాక్టివేట్ అవుతుంది. అలాంటి పరిణామమే ఇక్కడ ఈ మాదక ద్రవ్యాలు తీసుకున్నాక వీళ్ళు విచక్షణ కోల్పోతారండి. ఆ టైంలో వాళ్ళు చేస్తుంది రాంగ్ అన్న విషయం బ్రెయిన్ ఇండికేషన్ ఇవ్వదు. అంటే ఆ మత్తులో ఉంటారు, అదో ప్రాసెస్గా చేస్తారు. తర్వాత రియలైజేషన్ వచ్చాక ఇంకేం లాభం, ప్రాణాల మీదకి తెచ్చుకోవాలి. చాలామంది అందుకనేనండి సగటు పేరెంట్స్ అవేర్నెస్ ఇవ్వాలి పిల్లలకి. ఓకే. అండ్ ఫైనల్లీ ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలకి మొబైల్ ఫోన్స్ ఇస్తేనే అన్నం తింటున్నారు, మొబైల్ ఫోన్ ఇస్తేనే ఆడుకుంటున్నారు, మొబైల్ ఫోన్ చూసుకుంటూనే పడుకుంటున్నారు. మొబైల్ ఫోన్ లేకుండా వాళ్ళ డే గడవదు. సో ఎస్పెషల్లీ పేరెంట్స్ ఎందుకు ఇంత అంటే మొబైల్కి ఆ పిల్లలను ఎందుకు అడిక్ట్ చేస్తున్నారు? దానివల్ల రేపటి రోజున జరగబోయే రాబోయే ప్రమాదాలు ఏంటి, ఆ ప్రభావితం ఎంతవరకు వాళ్ళ మీద ఉంటుంది, వాళ్ళ ఫ్యూచర్ మీద కూడా? సూపర్ క్వశ్చన్ అండి. మొత్తం ఈ ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్కి సంబంధించిన విధానం ఏదైతే ఉందో దీన్ని చాలామంది పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు. కానీ చెప్తా, ప్రతి ఒక్క పేరెంట్ ఆలోచించేది ఏంటంటే ఈ మొబైల్ నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్, దీన్ని సార్ వాల్యూ అంటాం. ఈ సార్ వాల్యూ ఏదైతే ఉందో అది జస్ట్ మైండ్ మీద, బ్రెయిన్ మీద ప్రభావం చూపిస్తుంది. ఇది బ్రెయిన్ మీదకి ఏ విధమైన ప్రభావం చూపిస్తుంది అంటే ఫస్ట్ కళ్ళు, ఫోన్ని చూసి ఇది కళ్ళు, ఫోన్ నుంచి వచ్చే లైటింగ్. ఎగ్జాంపుల్ ఇప్పుడు వస్తున్న లైటింగ్ మన మీద ఫ్లడ్ లైట్స్ వస్తున్నాయి, అయినా సరే అది కూడా బ్లూ లైటే. బ్లూ లైట్ ఎఫెక్ట్ ఏదైనా ఒక స్క్రీన్లోంచి, అది టీవీ, టెలివిజన్ అవ్వచ్చు, మొబైల్ ఫోన్ అవ్వచ్చు, ఏ పరికరమైనా సరే ఆ లైటింగ్ ఆర్టిఫిషియల్గా వచ్చే లైట్ అంతా బ్లూ లైట్ అండి. సన్లైట్ మాత్రమే యాక్చువల్ యూవి, మిగిలినవి యూవి కాదు, అల్ట్రా వైలెట్ రేస్ కాదు. ఈ బ్లూ లైట్ ఎప్పుడైతే రెటీనా ఆ స్క్రీన్ మీదకి వెళ్తుందో చూపు, ఆ రెటీనల్ డిస్ట్రాక్షన్స్ ఎలా ఉంటుందంటే ఆ కళ్ళలోంచి అబ్జార్బ్ చేసుకుంటుంది బ్లూ లైట్ని. ఎప్పుడైతే బ్లూ లైట్ కళ్ళలోకి వెళ్తుందో ఆటోమేటిక్గా ఈ రెటీనా దగ్గర నుంచి మన బ్రెయిన్లోకి ఈ లోపల పిట్యూటరీ గ్లాండ్ అంటే పైన హైపోథాలమస్ అని ఉంటుంది. దానికి సర్కేడియం రిథమ్ అని అంటాము. ఏదైతే లైఫ్ స్టైల్కి సంబంధించి కొన్ని బిలీఫ్స్ ఉంటాయో వీటిని డిస్టర్బ్ చేసే విధానంలోకి ఇది చొచ్చుకుపోతూ ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే ఒక రంగా చెప్పాలంటే ఆ మనిషి ఇది చూస్తూ ఉంటే అందులో నుంచి వచ్చే ఎంటర్టైన్మెంట్ని కళ్ళతో చూస్తున్నాడు, చెవులతో వింటున్నాడు, మొత్తం ఎంజాయ్ చేస్తున్నాడు స్కిన్తో సహా. అంటే పంచేంద్రియాలని తీసుకెళ్ళి ఒక చోట దృష్టిని నిమర్చుతున్నాడు. విషయం ఏంటంటే చదివే పిల్లలకి జ్ఞానేంద్రియాలు పూర్వం రాజులకి శిక్షణ ఇచ్చేవారండి. పూర్వం రాజులకి జ్ఞానేంద్రియ శిక్షణ ఉండేది. స్పెషల్గా ఏంటంటే రాజుగారిని అడవులోకి పంపించేవారు గురు దగ్గర గురు సేవ చేస్తూ 64 కళల్లో ఒకటైన ఈ పంచేంద్రియ విద్యను కూడా నేర్పేవారు. తద్వారా ఏమయ్యేదంటే గురు పెట్టిన విల్లు యుద్ధాల్లో ఎలా అచీవ్ అవ్వాలి, ఇవన్నీ యుద్ధ కళల్లో ఇదో భాగం అండి. అంటే ఫోకస్, కాన్సన్ట్రేషన్, ఎబిలిటీస్ ఇవన్నీ డెవలప్ అవుతాయి. అవన్నీ న్యాచురల్గా మనలో కూడా ఉంటాయి. కానీ అవన్నీ తీసుకువెళ్ళి తాత్కాలికంగా ఒక డైలాగ్ చూస్తున్నాడు. ప్రాబ్లం ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే అమ్మ కడుపులో 4వ నెల నుంచి స్టార్ట్ అవుతుంది, సెకండ్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఎందుకంటే అప్పుడు బ్రెయిన్ వైరింగ్ స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచి బిలీఫ్ స్టార్ట్ అవుతున్నాయి, అక్కడి నుంచి బిహేవియర్ స్టార్ట్ అవుతున్నాయి. తల్లి చేసే ప్రవర్తన బేస్ చేసి పిల్లల యొక్క అలవాట్లు ఒక ప్రవర్తన కింద బయటికి అవుట్పుట్ రూపంలో వస్తున్నాయి. దీనికి గాను పిల్లలకి అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఫోన్ చూస్తున్నారు, ఆఫ్టర్ డెలివరీ ఫోన్ చూస్తున్నారు, పిల్లలు వాళ్ళని చూస్తూ పెరుగుతున్నారు. తల్లి ఏం చేస్తే పిల్ల అదే చేస్తుందిగా. తల్లిని బట్టి పిల్లలు, తండ్రిని బట్టి పిల్లలు, తండ్రి మాట్లాడితే ఈ ప్రోగ్రామ్స్ ఏడు చూస్తూ ఉంటారు, పిల్లలు ఏం చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్య నేను మొన్న ఫ్లైట్లో నా పక్కన చిన్న పిల్లవాడు అంటే పక్క రోలో ఆ చిన్న పిల్లవాడికి ఫోన్ ఇచ్చేశారు. వాళ్ళ మదర్ ఏమో పెట్టుకుని పడుకున్నారు.
ఫాదర్ ఏమో ఫోన్ ఇలాగిచ్చి తను కూడా ఇంకో ఫోన్, వాళ్ళ మదర్ ఫోన్ ఏమో తనకి ఇచ్చేసారు, ఫాదర్ ఫోన్లో ఏమో తను ఏదో చూసుకుంటున్నారు. ఏమవుతుందండి? రేమ్స్ రిపీట్ సంథింగ్ ఏవో రేమ్స్ వస్తూ ఉంటే ఆ చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టింది ఇదేట్రా సాంగ్ ఇలా చూసేటప్పటికి రైట్ సైడ్ అవతల వైపు వాళ్ళు ఉన్నారు. విషయం చెప్తాను, వీళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. పేరెంట్ని డిస్టర్బ్ చేయకూడదు పిల్లలు. వాళ్ళకి ఏదో ఒకటి ఆ ఫోన్ ఇచ్చేస్తే మన జోలికి రాదు. ఈ బిలీవ్లోంచి బయటికి రావాలి. ఇది టైం బాంబ్. ఎందుకంటే టైం బాంబ్ దానికి ఒక టైం ఉంటుంది. అది మెదడు యొక్క సామర్థ్యత బట్టి ఆధారపడి ఉంటుంది. స్ట్రాంగ్ ఇమ్యూనిటీ సిస్టమ్ ఉన్నంతసేపు ప్రాబ్లం లేదు. ఒక్కసారి ఇమ్యూనిటీ వీక్ అయిందంటే కనుక బ్రెయిన్ ట్యూమర్లోకి దింపే పాసిబిలిటీ హయ్యర్ సైడ్ ఉన్నాయి. బ్రెయిన్ ట్యూమర్స్, అల్జైమర్స్, జ్ఞాపక శక్తి మందగించడం, గ్రే హెయిర్ ఫాలింగ్, స్కిన్ మొత్తం పేల్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం థైరాయిడ్ వచ్చే పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే హార్మోనల్ డెఫిషియన్సీ, హార్మోనల్ రెసిస్టెన్స్, ఇవన్నిటికీ కూడా ఒక ఫోనే ప్రాబ్లం. ఓకే, ఇది ఏ విధంగా వస్తుందంటే దీని యొక్క ఎఫెక్ట్ చెప్పాను కదండి, రెటీనా నుంచి వెళ్తుంది. అట్ ద సేమ్ టైం అక్కడ మనకి పీనియల్ గ్లాండ్లో జస్ట్ డిస్ట్రాక్షన్ ఇస్తుంది. మన లైఫ్ స్టైల్ని మొత్తం డిస్టర్బ్ చేస్తుంది. థాట్స్, ఆలోచనలు, పేషెన్సీ ఉండదు, సహనం ఉండదు, నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ చేయలేరు, అటెన్షన్ చేయలేరు. మనకి స్కూల్లో చూసుకోండి, చిన్నప్పుడు మనకి స్టాండర్డ్ అటెన్షన్ అని చెప్పేసి ఎందుకు చెప్పేవారు? ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఎప్పుడైతే ఉదయాన్నే ఫిజికల్ యాక్టివిటీ ఉంటుందో ఆ రోజు మనం చూసే చూపు, వినే చెవి, మొత్తం పంచేంద్రియాల సహితం ఒక చోట దృష్టి కింద కేంద్రీకరించగలుగుతాం. అందువల్లే మనం ఎక్సర్సైజ్ చేయించేవారు, అలాగే డ్రిల్ పీరియడ్ పెట్టేవారు, ఫిజికల్ యాక్టివిటీస్ అన్నీ చేయించేవారు. ఇప్పుడు గ్రౌండ్సే లేవు చాలా స్కూల్స్లో చూసుకున్నట్లయితే. సో నాకు తెలిసి ఈ చేంజ్ అనేది కష్టమేమో. ఇప్పుడు మొబైల్ ఫోన్స్ కష్టం, మీరు అన్నట్టు ఇప్పుడు చదువులు కూడా అప్డేట్ అయ్యారు. మొత్తానికి ఆన్లైన్ క్లాసెస్ అంటే ఆన్ స్క్రీన్ మీదనే చూపించేస్తున్నారు. ఇంకా థియేటర్కి వెళ్తే స్క్రీన్ చూడాల్సిందే. సో ఎక్కడ అసలు మనం ఎటువైపు చూసుకున్నా మన డైలీ లైఫ్లో ఫోన్ చూడకుండా ఉండలేం, టీవీ చూడకుండా ఉండలేం, సినిమాలు చూడకుండా ఉండలేం. ఈవెన్ ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ కావాలి కాబట్టి పిల్లలు తప్పనిసరిగా చూడాలి. హౌ? దీనికి ఒక రీజన్ ఉందండి. ఏంటంటే పాండమిక్ సిచ్యువేషన్లో కంపల్సివ్ మేనర్లో స్క్రీనింగ్ అనేది యూజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఒక కంపెనీ కూడా చాలా మంచి ప్రఖ్యాతిగాంచిన కంపెనీ ఒకటి ట్యాబ్స్ కూడా ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ స్కూల్స్కి ఇవ్వడం జరిగింది, ప్రైవేట్ స్కూల్స్లో అంతా బాగానే అయింది. కానీ ఏమైంది? ఇప్పుడుందా? రన్నింగ్ అవుతుందా? బికాస్ వన్ థింగ్, ఎప్పుడు సక్సెస్ అనేది ఎప్పుడైనా సరేనండి ప్రజలకు శ్రేయస్కరమై ఉండాలి, సంరక్షించే విధంగా ఉండాలి, జ్ఞానాన్ని సముపార్జించే విధంగా ఉండాలి. అంతే తప్ప అది ఎంటర్టైన్మెంట్ బేసిస్లో అందరికీ అవ్వదు. ఎందుకంటే లెర్నింగ్ ఎబిలిటీస్లో 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ లెర్నింగ్స్ ఉంటాయి. విజువల్ లెర్నింగ్, చూసి నేర్చుకునేది; ఆడిటరీ లెర్నింగ్, వినడం ద్వారా నేర్చుకునేది; కెనెస్టికల్ లెర్నింగ్, ప్రాక్టీస్ చేయడం ద్వారా వచ్చేది. ఏ తత్వంలో ఉన్నాడో విజువల్ లెర్నర్ ఓకే, తనకి ట్యాబ్ అవసరమైన విజువల్గా చూస్తే తనకు గుర్తుంటుంది కాబట్టి ఓకే. కానీ వాట్ అబౌట్ ద ఆడిటరీ లెర్నర్, వాట్ అబౌట్ ద కెనెస్టికల్ లెర్నర్? ఇలాగా విధానాలు చూసుకుంటూ పోతే మనం నేర్చుకునే విధానంలో కూడా ఈ మొబైల్ పాత్ర ఎలా ఉందంటే, ఈ మొబైల్ స్క్రీనే కాదండి, టీవీ స్క్రీనే కాదు, ఏ స్క్రీన్ కంపల్సివ్ మేనర్. ఇప్పుడు మీరు చెప్పినట్లు మూవీ థియేటర్కి వెళ్ళినా సరే స్క్రీన్ చూడాలి. ఈవెన్ నా ఆఫీస్లో కూడా ఇప్పుడు ఎడిటర్ స్క్రీన్ చూడకుండా ఎడిటింగ్ చేయలేడు. ఎస్, సాఫ్ట్వేర్ కంపెనీస్ లో వాళ్ళు సిస్టమ్ లేకుండా, ల్యాప్టాప్స్ లేకుండా వాళ్ళు వర్క్ చేయలేరు. సో ఎండ్ ఆఫ్ ది డే మీరు ఏదైతే బ్లూ రేస్ అన్నారో, బ్లూ రేస్ అది చూడకుండా మనం ఉండలేము, మనం పని చేయలేము అంటున్నాం. ఈ బ్లూ లైట్ ఎఫెక్ట్ని ప్రివెంట్ చేసుకోవడానికి మెథడ్స్ ఉన్నాయండి. యాంటీ రిఫ్లెక్టింగ్ గ్లేరబుల్ గ్లాసెస్ ఒకటి అవైలబిలిటీ ఉంటాయి, అవి యూజ్ చేసుకోవచ్చు మీరు. వాటి వల్ల మీకు మనకి ఈ డైరెక్ట్ లైటింగ్ రెటీనా మీదకి ఎఫెక్ట్ అవ్వదు, బ్లూ లైట్ ఎఫెక్ట్ పడదు. ఎక్కువ మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కువసేపు స్క్రీన్ చూసినప్పుడు కంట్లో నీళ్ళు వస్తాయి, దట్స్ అన్ ఇండికేషన్. కళ్ళు చెమర్చినట్టు ఉంటుంది, అది ఇండికేషన్. మసగబారినట్టు ఉంటుంది, అది ఇండికేషన్. మన బాడీ ఆల్రెడీ చాలా సిన్సియర్గా వర్క్ చేస్తుంది మన కోసం. మనమేమిస్తున్నాం బాడీకి? మన బాడీ టైంకి చెప్తుంది ఆకలి వేస్తుంది వెయ్యి అని, టైంకి చెప్తుంది నిద్ర వస్తుంది పడుకో అని.
మనం బ్లూ లైట్ చూడడం వల్ల మెలోటినిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వాలి, అప్పుడే నిద్ర వస్తుంది. చివరిగా మెలోటినిన్ రావట్లే, నిద్ర ఎలా పడుతుంది? చివరిగా మనం ఈ మొబైల్ ఫోన్స్, సినిమాలు ఇదంతా కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చూస్తున్నారు. ఈ మొబైల్స్ ప్రభావం, మొబైల్లో చూసే వెబ్ సిరీస్లు, సినిమాలు కావచ్చు, సినిమాల ప్రభావం అనేది సొసైటీ మీద కానీ ఇప్పుడున్న జనరేషన్ మీద కానీ ఎంతవరకు ఆ ప్రభావం ఉంటుంది? దానివల్ల వచ్చే ప్రమాదాలు ఏంటి? సినిమాల విషయంలో ఒకటైతే చెప్పొచ్చండి, సినిమాలో చూస్తే ఏ ప్రాబ్లం ఉండదు ఎవరికి కూడా. పూర్వం చూస్తే నాటకాలు వేసేవారు, తోలుబొమ్మలు ఆడించేవారు, ఇవన్నీ ఉండేవి, అక్కడ ఏ విధమైన ప్రాబ్లం లేవు. కానీ మన అంచనాలు పెరిగినాయి, సగటు మనిషి యొక్క అంచనాలు పెరిగినాయి. ఇదివరకు బ్లాక్ అండ్ వైట్ చూసే మనిషి ఈరోజు కలర్ టీవీ, ప్లాస్మా టీవీల్లో మూవీస్ చూస్తున్నారు. ఇదివరకు జస్ట్ స్పీకర్లో విన్న మనిషి, మైక్ సెట్లో విన్న వ్యక్తి ఈరోజు డిటిఎస్, డాల్బీ థ్రిల్ అవుతున్నారు. అదే ఇంట్లోనే థియేటర్స్ పెట్టుకుని. ఎంత అప్గ్రేడేషన్ వచ్చింది కదా. ఏ మూవీ అయినా, ఏ సినిమా అయినా సరే, సినిమాలా చూసి అది యాక్షన్, అది జస్ట్ ఒక విధానం, అలాంటి వాడు కూడా సొసైటీలో ఉంటారు కాబట్టి ఇలా ఉండాలి అని పెద్దవాళ్ళు చెప్పినంతసేపు సినిమా వల్ల ఏ ప్రాబ్లం లేదండి. సో అది ఈరోజు అదే వెబ్ సిరీస్లో, అదే సినిమా ప్రభావం వల్ల మొన్న ఒక హస్బెండ్ తన వైఫ్ని ముక్కలు ముక్కలుగా నరికి బొక్కలు సపరేట్ చేసి కుక్కర్లో ఉడకబెట్టినటువంటి ఆ ఒక న్యూస్ దేశవ్యాప్తంగా సంచలనమే. ఆ న్యూస్ గురించి నేను విన్నాను సార్, కానీ మీరు చెప్తుంటే నాకు నవ్వు వస్తుంది. ప్రాస బాగుంది, ముక్కలుగా నరికి చాలా డిఫరెంట్గా చెప్పారు. సో అక్కడ ప్రాబ్లం ఏంటంటే, అతను ఫస్ట్ ఇనేబుల్ పర్సన్, అంటే ఎబిలిటీస్, ఎవరైనా తప్పు చేసినప్పుడు తప్పుని కప్పుపుచ్చుకోవడానికి ఇంకొక విధానాలు తెలియలేనప్పుడు, అంటే న్యాచురల్గా రావాల్సిన కాగ్నిటివ్ ఎబిలిటీస్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను తప్పు చేశానండి, ఎగ్జాంపుల్, ఒప్పుకునే ధైర్యం నాకు ఉండాలి. లేదంటే కనుక తప్పు చేయకుండా అన్నా ఉండాలి. లేదంటే కనుక దాన్ని మేనేజ్ చేసుకుని కన్విన్స్ చేసుకోగలిగేలా ఉండాలి. అదే వ్యక్తి నేను చంపినట్టు ఆధారాలు మీరు చూపించమనంటూ కోర్టుకి, అదేవిధంగా పోలీసులకు కూడా ఛాలెంజ్ చేశారు. అతను అంటే ఎవరి గురించి అని, అంటే దానికంటూ కొన్ని అథారిటీస్ ఉన్నాయి కాబట్టి నేను మామూలుగా చెప్తున్నాను. అంటే ఏ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ లో ఉన్నాడు అతని మెంటాలిటీ ప్రకారం చెప్పాలంటే, తనకి హార్మోనల్ గా చెప్పాలంటే తనకి కంప్లీట్ ఇంట్రోవర్ట్ ఫస్ట్. సెకండ్ది ఏంటంటే, తనకి వాళ్ళ వైఫ్ మీద ఒక రకమైన శాడిజంతో కూడిన ప్రేమైనా ఉండాలి, లేదా అనుమానమైనా ఉండాలి. అనుమానం ఎప్పుడు వస్తుందంటే, ప్రేమ ఎక్స్టెండ్ లెవెల్కి వెళ్ళిపోయాక వస్తుంది. ఎగ్జాంపుల్, వాళ్ళు చేయకూడని తప్పు చేస్తుండగా ఈ వ్యక్తి చూసినట్లయితే, అవతల వ్యక్తి చేయకూడని తప్పు చేస్తుండగా చూసినట్లయితే, తను బర్న్ అయిపోయి, బ్లాంక్ అయిపోయి, మైండ్లో ఇంకేం కనబడదు, ఒకటే కనబడుతుంది, ఏదైనా చేయాలి. ఆ టైంలో ఇంకేం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. సో అలా డెసిషన్ ఒకటి ఉంటుంది. ఇంకో విధంగా చూసుకున్నట్లయితే, కొన్ని సినిమాలను చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం, అంటే ఇలాంటివి చేయడం వల్ల దొరకకుండా ఉండొచ్చు కదా అని అనుకుంటారు. కానీ తప్పు చేసిన వాడికి ఎప్పటికైనా దొరకాల్సిందే, ఎలాగైనా దొరుకుతాడు, ఎప్పుడైనా దొరుకుతాడు. చాలామంది అదేనండి అవివేకం. ఏంటంటే, సినిమాల్లో చూపించినట్టు ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు, ఇలా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ అది రాంగ్ అండి. ఏదైనా, ఏ వ్యక్తి అయినా ఖచ్చితంగా దొరకాల్సిందే. అయితే తన ఆలోచన విధానం చెప్పాను కదా, ఇంట్రోవర్ట్, ఫస్ట్ నలుగురిలో కలవకపోవడం. సెకండ్ది ఏంటంటే కంప్లీట్లీ రిజర్వ్డ్గా ఉండడం. థర్డ్ది ఏంటంటే ఎవరిని కలవకపోవడం. కలుస్తూ ఉంటే మీ భావోద్వేగాలు పరస్పరం ఇంకొకరితో షేర్ చేసుకున్నప్పుడు మీరు బ్యాలెన్స్డ్గా ఫీల్ అవుతారు, చాలా రిలాక్స్గా, రిలీఫ్గా ఉంటారు. ఏ వ్యక్తి అయినా సరే సగటు 5 కానీ 6 కానీ రోజులో కొత్త వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ హార్మోన్స్ ఈక్వల్గా ప్రయారిటైజ్ చేస్తాం. అది డోపామిన్ యాక్టివేట్ అవ్వాలండి. సింపుల్ సిమ్టమ్, ఏదైనా మర్చిపోతున్నాం, తరచూ కొద్దిగా ఫీలింగ్లో ఉంటాం, డిప్రెస్ ఫీల్ అవుతున్నాం అనేటప్పటికీ వాళ్ళకి ఇష్టమైన పాట వినొచ్చు, ఇష్టమైన చాక్లెట్ తినొచ్చు, ఇష్టమైన పార్కు సరదాగా వెళ్ళడం, ఫ్రెండ్స్ని గ్యాదర్ చేసుకోవడం, గెట్ టుగెదర్ వేసుకోవడం, ఇలాంటివి చేయొచ్చు. లేదంటే కనుక పిల్లలతో స్పెండ్ చేయడం. కొంతమంది పెట్స్ అంటే ఇష్టపడతారు, పెట్స్తో స్పెండ్ చేయడం, అలా బయటికి వాకింగ్కి వెళ్ళడం, ఎర్లీ మార్నింగ్ లేచి కొద్దిగా మెడిటేషన్, యోగా ఇటువంటివి చేయడం.
ఇటువంటివి చేస్తే మాత్రం సూపర్గా వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవచ్చు లైఫ్ స్టైల్. ఈ విధమైన విధానాలు చాలా ఉన్నాయి అయితే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా టైం తీసుకొని సైకాలజీ గురించి, అదేవిధంగా పేరెంటింగ్ గురించి అండ్ పిల్లల మీద ఎటువంటి ప్రభావాలు ఉన్నాయా, సో చాలా బాగా నిజంగా విశ్లేషించారు. సో సబ్జెక్టు అంటే మాట్లాడుతున్న కొద్దీ ఇంకా వెళ్తుంది. సో ఒక ఎపిసోడ్తో అయితే మన సబ్జెక్ట్ కంప్లీట్ అవ్వదు. సో మరొక ఎపిసోడ్లో మరొక సరికొత్త అంశంతో మళ్ళీ మన పోడ్కాస్ట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.